శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. దక్షిణామూర్తి స్వరూపంలో కూర్చున్నటువంటి పరమేశ్వరుడు సనకసనందనాదులకు మాత్రమే అందుబాటులో ఉన్నవాడు. అటువంటి దక్షిణామూర్తి స్వరూపంగా ఉన్నటువంటి పరమేశ్వరుడు లోకమునకు ధర్మ ప్రబోధాన్ని చెయ్యవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుచేత అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అసలు మతమన్న మాట అన్వయం అవ్వదు సనాతన ధర్మానికి. మతము అంటే ఒక మతిలోంచి పుట్టినది. అది ఎవరో ఒక్కరి యొక్క మస్తిష్కంలోంచి ఆవిర్భవించినది కాదు, అది సనాతనము. ఈశ్వరుడు ఎప్పుడున్నాడని మీరు అనుకుంటున్నారో అప్పటి నుంచి కూడా ఈ ధర్మం ఉన్నది. దీని పేరే ధర్మము, అంతే. సనాతనమైన ధర్మము. ధర్మము అనేటటువంటి మాట సంస్కృతంలో ఉన్న ఈ మాట అసలు చాలా భాషలలో లేనేలేదు. అందుకే మీకు ఇంగ్లీష్లో ధర్మము అనేటటువంటి మాటకి సమానమైనటువంటి మాట లేక వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మాన్ని ఇంగ్లీష్లో ధర్మ అని రాసుకుంటారు, DHARMA అని రాస్తారు తప్ప అసలు ధర్మమునకు తుల్యమైనటువంటి మాటే లేదు. అసలు ధర్మము అనబడేటటువంటి మాటకి తుల్యమైన మాట లేని భాషని పలికేటటువంటి వాళ్ళకి ధర్మం గురించి తెలిసిన ఎలా అనుకుంటారు? ధర్మం గురించి తెలుసున్న జాతి ఏదైనా ఉంటే ఒక్క ఆర్ష సంప్రదాయంలో ఉన్నటువంటి సనాతన ధర్మమునందున్న వారికి మాత్రమే తెలుసు. అటువంటి సనాతన ధర్మమునందు వ్యక్తి ఎలా జీవించాలి అనేటటువంటిది వేదమునందు చెప్పబడింది. ఆ వేదము ఈశ్వర ప్రోక్తము, అపౌరుషేయము, అది మనుష్యులు చెప్పినది కాదు. అటువంటి వేదము మనకి ఒక నిబంధన విధించింది. ఏమిటి ఆ సిద్ధాంతం అంటే కృతజ్ఞతతో జీవించడం. దేవతలకి మనుష్యులకు ఒక అవినాభావ సంబంధం. నేను నిన్న మీతో పేర్కొన్నాను ఒక విషయాన్ని. ఒక వర్గము దేవతలు, ఒక వర్గము మనుష్యులు, ఒక వర్గము రాక్షసులు, ఒక వర్గము ఋషులు. ఇందులో ఋషులు ధ్యానమునందు ఈశ్వరవాక్కు విని మంత్రశక్తిని కల్పించారు, మంత్రములను మనకిచ్చారు. దేవతలు మనకి ఉపకారం చేయడం కోసం వర్షం కురిపిస్తారు. దేవతలు మనకి కావలసినటువంటి సుఖములకు స్థానములను ఉద్దీపనం చేస్తారు. మనం దేవతలకి కావలసినటువంటి అన్నాన్ని సమకూరుస్తాం. ఇది వేదమునందు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ, ఈశ్వరుడు పెట్టిన వ్యవస్థ.
దేవతలు వర్షం కురిపిస్తే మనకు అన్నం దొరుకుతుంది. మనం ఏం చేస్తామంటే దేవతల పేరు చెప్పి స్వాహాకారంతో హవిస్సునిస్తాం. ఈ హవిస్సు దేవతలు పుచ్చుకుంటారు. పుచ్చుకుని వాళ్ళ కడుపు నిండి వాళ్ళు సంతోషిస్తారు. వీళ్ళు కృతజ్ఞతతో బ్రతుకుతున్నారు అని మళ్ళీ అభ్యున్నతికారకమైనటువంటి వాటిని వాళ్ళు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి దేవతలు మనుష్యుల మీద ఆధారపడతారు అన్నానికి, మనుష్యులు దేవతల మీద ఆధారపడతారు అన్నానికి. ఇది ఒక చక్రం, ధర్మచక్రం. ఈ చక్రంలో వైక్లభ్యము రావడం అన్నది ఎందుకు తటస్థిస్తుంది అంటే యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోవడం అనేటటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణం అత్యంత ఆకర్షణీయమైనటువంటి మాటలతో ధర్మవిరుద్ధమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదనం చేసి వేద విరుద్ధమైనటువంటి భావాల్ని బాగా ప్రచోదనం చేసి ఈశ్వరుడు ఏది చెప్పాడో అలా చెయ్యకూడదు అనేటటువంటి స్థితి మనసులో ఎందుకు కల్పింపబడుతుంది. అదిగో అటువంటి స్థితి కల్పించినప్పుడు దాన్ని చక్కదిద్దడానికి శంకరుడు బయలుదేరి రావాలి. ఇప్పుడు బయలుదేరి రావాలి అన్నప్పుడు మీరు రెండు విషయములను గ్రహించవలసి ఉంటుంది. ఈశ్వరుడు తనంత తాను జోక్యం చేసుకోడు. ముందు వెళ్ళి చెప్పవలసిన వాళ్ళు ఎవరంటే దేవతలు. వాళ్ళు వెళ్ళి అడగాలి, అయా ధర్మచక్రము తిరగడంలో దోషం వచ్చింది. ఇప్పుడు మనుష్యుల యందు అధర్మ బుద్ధి ప్రవేశించింది. వాళ్ళు వేదము ఎలా చెప్పిందో అలా జీవించట్లేదు. దానివల్ల మాకు హవిస్సు లభించట్లేదు. రెండవ వర్గం ఒకటి ఉంటుంది. అది ఇంతమంది వైదిక ధర్మాన్ని విడిచిపెట్టేస్తున్నా ఎక్కడో అక్కడ ఇంకా వైదిక ధర్మాన్ని పట్టుకుని బ్రతుకుతున్నటువంటి మహాభక్తులైన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత మాకు సంతానము కలగాలి అని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈశ్వరుడు అవతారము అంటే తార అంటే పైన ఉండడం, అవతార అంటే కిందకి దిగడం. ఈశ్వరుడు కిందకి దిగడము అంటే ఆయన కూడా పాంచభౌతికమైనటువంటి శరీరముతో ఈ భూమండలం మీద కదలాలి. అందుకే అప్పుడప్పుడు ఈశ్వర సంబంధమైనటువంటి తేజస్సుని ప్రకటనం చేస్తాడు. కానీ ఎక్కువగా సామాన్యమైన మనుష్యుడు ఎలా తిరుగుతాడో అలా తిరుగుతాడు. ప్రత్యేకించి చైత్ర వైశాఖ మాసములు రెండు మనుష్యుల జీవితానికి కట్టుబాటు నేర్పినటువంటి ఇద్దరు మహాపురుషులు పుట్టినటువంటి నెలలు. చైత్రమాసంలో నవమి నాడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు, మనుష్యులకు నడవడి నేర్పారు. వైశాఖ మాసంలో శంకరాచార్యుల వారు ఆవిర్భవించారు, మనుష్యులకి ధర్మాన్ని ప్రవర్తనని నేర్పారు. ఈ రెండు అవతారములు చైత్ర వైశాఖ మాసములలోనే వచ్చాయి. ఇందులో అప్పుడప్పుడు అతిమానుష చేష్టితములు ప్రకటింపబడతాయి. శంకర భగవత్పాదులు కూడా నర్మదా నదికి వరదలు వస్తే ఆ నీటినంతటినీ తన కమండలంలోకి పట్టేశారు. అప్పుడప్పుడు అలా అతిమానుష చేష్టితములను ప్రకటించినా ఎక్కువ కాలం మాత్రం సామాన్యమైన మనుష్యుడు ఎలా తిరుగుతాడో అలాగే తిరుగుతారు. అలా ఎందుకు తిరుగుతారు అంటే దాన్ని కారుణ్యము అని పిలుస్తారు. అలా బాగా మనకి దగ్గరైతే తప్ప, సఖ్యంగా ఉంటే తప్ప మనం ఆయన చెప్పిన మాట వినడానికి సిద్ధం కాం. ఇలా మనని బాగా దగ్గరకి తీసుకుని తప్పు చేస్తున్న వాళ్ళని పూర్వయుగాల్లో శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేసి సంహారం చేసినట్లు కాకుండా అనునయంతో మాట్లాడి మళ్ళీ ధార్మికత వైపుకి తిప్పాలి. అందుకని బాగా కిందకి దిగి రావాలి. చాలామందిని కలుసుకోవడానికి వీలుగా సన్యాసి రూపంలో తిరగాలి. అందుకే వైదికమైనటువంటి సిద్ధాంత ప్రకటనం చెయ్యాలి. నిన్న మీతో నేను మనవి చేశాను, వైదికము అన్న మాటకు అర్థం వేదము ఒక ఈశ్వరుడు ఎన్ని ప్రధాన స్వరూపములను ధరించాడో చెప్పి సూక్తములను చెప్తుంది. ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని స్తోత్రం చేస్తుంది. ఉక్తము బాగా చెప్పబడినది. అన్ని ఈశ్వర స్వరూపాలని సమాన బుద్ధితో ఆదరించగలగాలి. అదే ఈశ్వరుని యొక్క రూపమని. వేదము ఏ ఏ రూపములను గుర్తించి లఘుగాయత్రి ఇచ్చిందో ఆ రూపములను గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను తప్ప నేను అన్నిటి గురించి మాట్లాడటం లేదు. వేదము ఏ ఏ స్వరూపములు ఈశ్వర స్వరూపములని చెప్పిందో వాటన్నిటి యందు సమబుద్ధితో ఉండాలి. ఇప్పుడు అది ముందు మనకి నేర్పడం కోసం ఆయన కూడా అటువంటి విధానాన్ని స్వీకరించారు. అంతఃశాక్తో, అది అమ్మవారి యొక్క స్వరూపం కారుణ్యం, దయ. అందుకే అందరికీ దగ్గరగా ఆయనే వచ్చారు.
ఆయనే తిరిగారు ఆసేతు హిమాచల పర్యంతం. శివుడిగా కూర్చుంటే శంభుమూర్తిగా మనకు అందడు. ఆయనే దిగి వచ్చి ప్రతి ఊరు తిరిగారు. ఇది కారుణ్యం. అంతఃశాక్తో బహిశైవ, పైకి శివస్వరూపం. పైకి శివస్వరూపం అంటే చాలా మంది అనుకునే అభిప్రాయం ఏమిటంటే శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకుంటారు కాబట్టి ఆయన కేవలము శివభక్తుడు అనుకుంటారు. అంతకన్నా దోషం ఇంకోట్లేదు. విభూతి ధారణము కేవలముగా శివభక్తులు మాత్రమే చేసేది కాదు అని మొట్టమొదట గుర్తించవలసి ఉంటుంది. విభూతి ధారణము వేదప్రోక్తము. విభూతి రేణువులు అంటే దాని యందు సిద్ధులన్నీ ఉంటాయి, దాని యందు వైరాగ్యం ఉంటుంది, దాని యందు జ్ఞానం ఉంటుంది, దాని యందే సంపద ఉంటుంది. ఈ లోకములన్నీ లయమైపోయిన తరువాత ఆ బూదికణముల యందు మళ్ళీ పునఃసృష్టి వ్యూహాన్ని ఉంచుతాడు ఈశ్వరుడు. ఉంచి తన శరీరమునకు అలదుకుంటాడు. చిట్ట చివరికి ఏ వస్తువైనా బూది కింద మారిపోతుంది. బూది దేని కింద మారుతుంది? ఇక మారడానికి ఏం లేదు. కాబట్టి శాశ్వతమైన వస్తువును గుర్తించి మిగిలిన వాటి యందు పెట్టుకునేటటువంటి వ్యామోహము గుప్పెడు బూది యందు పెట్టుకున్న వ్యామోహంతో సమానమని, అన్నీ చివరికి బూది అయిపోయేవే, వీటి మీద పెట్టుకున్నటువంటి అనుబంధము మనల్ని ఉద్ధరించేది కాదు అన్న వైరాగ్య భావన పెంపొందించుకుని తత్కారణము చేత భక్తి జ్ఞానములు పొందడానికి ఉపకరణము విభూతి తప్ప విభూతి ధారణ చెయ్యడం అన్నది కేవలం శివభక్తుడు అని కాదు దాని అర్థం. అందుకే ఋషులందరూ విభూతి ధారణ చేస్తారు. విభూతి ధారణ చేశారు అంటే కేవలము శివభక్తులని కాదు, ఉన్న ఒక్క పరబ్రహ్మమే స్థితికారకత్వంగా నిలబడినప్పుడు విష్ణుతత్వాన్ని ప్రకటనం చేస్తుంది. ఆయనే జ్ఞానం ఇచ్చినప్పుడు, మోక్షం ఇచ్చినప్పుడు, నిద్రనిచ్చినప్పుడు, లోకములను తనలో కలుపుకున్నప్పుడు లయకారకుడై శివతత్వముగా నిలబడుతుంది. తత్వతః రూపము ప్రకటనమవుతుంది తప్ప రూపము చేత తత్వము మాత్రము మారిపోదు. ఒక్కటే పరబ్రహ్మం అలా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శంకర భగవత్పాదులు బహిశైవ ఆయన విభూతి ధారణ చేసి శివముగా ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటంటే శివం అంటే శోభనం, కళ్యాణం, మంగళం, శుభం, శ్రేయం, అవి దాని అర్థాలు. లోకములకన్నిటికీ కూడా మంగళమును కల్పించడానికి వచ్చారు. మంగళమును కల్పించడం అంటే వైదిక ధర్మం మీద మళ్ళీ అంత జిజ్ఞాస కలగడం, అంత విశ్వాసం కలగడం, అదే మంగళం, అదే శుభం. కాబట్టి అటువంటి శుభాన్ని చేయడానికి వచ్చారు. కాబట్టి శంకరోతీతి శంకరః, వారు శుభమును చెయ్యడానికి వచ్చారు. కాబట్టి బహిశైవ, పైకి శివస్వరూపంగా ఉంటారు. కానీ జనమధ్యేతు వైష్ణవ, ఆయన నలుగురిలోకి వచ్చినప్పుడు మాత్రం ఏది చేసినా నారాయణ నారాయణ నారాయణ. ఆయనకి మీరు నమస్కారం చేశారనుకోండి, ఆయన నారాయణ 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 అంటారు. శంకరాచార్య స్వామి వారు ఆనాడు పెట్టినటువంటి ఆ సిద్ధాంతం ఇప్పటికీ అంతే. శంకరుల చేత స్థాపింపబడినటువంటి పీఠములను అధిష్ఠించినటువంటి పీఠాధిపతులు ఇప్పటికీ మీరు వెళ్ళి వారికి నమస్కారం చేశారనుకోండి, వాళ్ళు నారాయణ 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 అంటారు. ఎందుకు అలా అంటారంటే అందరి కోర్కెలను తీర్చేటటువంటి వాడు స్థితికారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు. ఆయన అనుగ్రహించాలి. కాబట్టి ఇప్పుడు అనుగ్రహించవలసిన వాడెవరో వాడికి ఈ కోర్కెలన్నింటినీ పంపిస్తున్నాం, వాడు అనుగ్రహించాలి. కాబట్టి మీరు పెట్టిన నమస్కారాన్ని వాడికి పంపిస్తున్నాను, వాడికి అందుతుంది. వాడు ఆ నమస్కారము చేత ప్రసన్నుడై మీ కోరిక తీరుస్తాడు. ఈ కోర్కెలు, ఈ జంజాటాలు, ఈ లంపటాలు, వీటన్నింటి మీద విరక్తి చెందుకతూ నేను కాషాయం కట్టుకున్నాను, మళ్ళీ నా కొడుకు ఉద్యోగం కోసం వెంపర్లాడడం ఎటువంటిదో, నాకు నమస్కారం పెట్టిన వాడి కొడుకు కోసం ఉద్యోగానికి వెంపర్లాడడం కూడా అంతే. కాబట్టి వాళ్ళకి ఆ వెంపర్లాట ఉంటే ఇక కాషాయ వస్త్రపు పవిత్రత పోలా, వాళ్ళ మనసు నిలబడిపోలా ఎక్కడికో వెళ్ళి. కాబట్టి నారాయణ నారాయణ నారాయణ, జనమధ్యేతు వైష్ణవ. కాబట్టి ఆయన ఇటువంటి నడవడితో, ఇటువంటి సిద్ధాంత ప్రచారంతో అందరికీ దగ్గరగా ఉండడానికి వచ్చినటువంటి అవతారం శంకరావతారం. ఇప్పుడు అటువంటి అవతారం రావాలి అంటే మీతో నేను మనవి చేశాను, ధర్మమునకు వైక్లభ్యము కలిగిందని చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి, నువ్వు అనుగ్రహించి మాకు సంతానం ఇయ్యి అని అడిగేటటువంటి భక్తులు ఒకళ్ళు ఉండాలి.
సంతానము ఆయన అనుగ్రహం చేత కలుగుతుందని నమ్మిన వాళ్ళెవరో వాళ్ళు భక్తి శ్రద్ధ ఉన్నవాళ్ళు. కాబట్టి అంత భక్తులైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ కడుపునే ఈశ్వరుడు అవతారాన్ని స్వీకరిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ రెండు కలియాలి, కలిస్తే కానీ అవతారము రావడం కుదరదు. అందుకే మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఈశ్వరుడు అవతారం స్వీకరించినప్పుడు కారణం చెప్తాడు. మీ కడుపున ఇందుకు పుడుతున్నాను అని చెప్తాడు. విష్ణువు యొక్క అవతారములను మీరు పరిశీలనం చేస్తే ఆయన ఎప్పుడు అవతారం తీసుకున్నా ఎవరి కడుపున తాను పుట్టవలసి వస్తోందో వాళ్ళకి ఆ కారణం చెప్తాడు. ఇదిగో వీళ్ళ కడుపున పుడుతున్నాను అంటాడు. దానికి ఒక కారణాన్ని చెప్తాడు. వాళ్ళ భక్తి కారణంగా నేను వాళ్ళ కడుపున పుడుతున్నాను, అవతార స్వీకారం చేస్తున్నానంటాడు. కాబట్టి దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి పరమశివుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ చెప్పారు, అయ్యా శృత్యాచారం పరిత్యజ్య. లోకమంతా ఇవాళ ఏమైందో తెలుసా? శృతి అంటే వేదం, శృతి అంటే దాన్ని చెవితో విని గురువుగారి దగ్గర స్వరబద్ధంగా నేర్చుకుని మళ్ళీ ఆ స్వరంతో పలుకుతారు కాబట్టి దానికి శృతి అని పేరు. శ్రవణేంద్రియము ప్రధాన పాత్ర. అంతేకాని రేడియోలో వేదం నేర్చుకోవడమును పోస్టల్ ట్యూషన్లో వేదం నేర్చుకోవడం ఉండదు. వేదం నేర్చుకోవడం అంటే గురువుగారి పాదాల దగ్గర కూర్చునే నేర్చుకోవాలంతే. గురువుగారు స్వరంతో చెప్తుంటే స్వరంతో శిష్యుడు నేర్చుకోవాలి. చెవి ప్రధానంగా నేర్చుకోబడేటటువంటిది కాబట్టి దానికి శృతి అని పేరు. అటువంటి శృతి ఏ విధానాన్ని చెప్పిందో, ఎలా బ్రతకండి అని చెప్పిందో, ఎటువంటి ఆచరణ ఉండాలి అని చెప్పిందో ఆ ఆచరణని లోకం విడిచిపెట్టింది. అసలు లోకంలో ధర్మము పోతోంది అని గుర్తేమిటో తెలుసా అండి? ఆచార నిరసనము ప్రారంభమవుతుంది. నువ్వు ఇలా చెయ్యక్కర్లేదంటాడు. ఎవరు చెప్పారండి? అవన్నీ ఏం అక్కర్లేదంటాడు. అంతే. అవన్నీ ఏం అక్కర్లేదండి అనడంలోనే ఉపద్రవం ప్రారంభమవుతుంది. నేను మీతో ఒక్క మాట మనవి చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక డాక్టర్ గారు చాలా పెద్ద సర్జన్. ఆయన కత్తి పట్టుకుని అడ్డంగా గుండె కోసేయగలడు. ఓ గోరు చుట్టు కొయ్యడానికి వెళుతున్నాడు ఆపరేషన్ థియేటర్లోకి. ఆయన ప్యాంటు చొక్కా చెప్పులతోటి వెళ్ళడు ఆ శస్త్రచికిత్స చెయ్యవలసిన గదిలోకి. ప్యాంటు చొక్కా వాచి అన్నీ తీసేసి బయట పెట్టేసి ఒక ఆకుపచ్చటి బట్టలు వేసుకుని లోపలికి ఎడతాడు. అలా వెళ్ళకపోతే ఆయన చేయలేడా? అది ఆచారము. ఒక్కొక్క రకంగా ప్రవర్తించడం వల్ల మనస్సు యందు దుష్ట సంకల్పములు ఉదయించకుండా మనసుకి పవిత్రత కల్పించడానికి దీన్ని ఆధారం చేస్తారు. చూడండి, మనసు రకరకాలుగా తిరుగుతోంది అనుకోండి, తప్పుడు భావముల వైపుకి ఎడుతోంది అనుకోండి, మనసుని నిగ్రహించు అన్నారనుకోండి, చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? మీ చెయ్యి పటకారని పట్టుకుంటుంది కానీ పటకార చేతిని ఎప్పటికీ పట్టుకోలేదు. అసలు అది కుదరదు. మనస్సుని మీరు నిగ్రహించడం మొదలు పెట్టేస్తాను అని కూర్చున్నారనుకోండి, మీ మాట వినదు మనస్సు. మీరు దాంతో బడలిపోతారు. ఎందుకంటే నా మాట వింటలేదు, ధ్యానం చేద్దామంటే మళ్ళీ ఎక్కడికో పోతోందని మీకు మీ మనస్సు మీద విసుగుస్తుంది. అందుకే గీతాచార్యుడు ఒక మార్గం చెప్తాడు. నువ్వు మనసుని నిగ్రహించలేకపోతే మొదట చెయ్యవలసిన పని ఏమిటంటే శరీరాన్ని ఉపకరణం చెయ్యాలి. అదే ఆచారం అంటే. ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి గుళ్ళో కూర్చోపెట్టారనుకోండి, గుళ్ళో ఏమిటి? ఏదో ధ్వజస్తంభం యొక్క చిరుగంటలు ఉంటాయి. ఎవరో లలితా సహస్రం పారాయణ చేస్తూ ఉంటారు, ఎవరో ఒక ఆయన ప్రవచనం చేస్తూ ఉంటారు, లేకపోతే ఎవరో ఒకళ్ళు భగవంతుడి మీద పాట పాడుతూ ఉంటారు. ఇప్పుడు మనసు జ్ఞానేంద్రియముల ద్వారా వీటి వంక చూడడం మొదలుపెట్టి దానికి ఉన్నటువంటి బలహీనత ఏమిటో తెలుసా అండి? ఏనుగు తనని కట్టవలసిన గొలుసు తానే అందించినట్లు రోజు సాయంకాలం 6 గంటలకి గుడికెడతాను అని మీరు 10 రోజులు వెళ్ళారనుకోండి, విసుక్కుంటూనో కసురుకుంటూనో, 11వ రోజున 6 అయింది గుడికి వెళ్ళాలి కదూ అని అదే గుర్తు చేస్తుంది తప్ప వీడు ఇవాళ ఏదో పనిలో ఉన్నాడు ఏమార్చేద్దాం అనుకోదు. 6ంటికి గుడికి వెళ్ళాలి కదా అంటుంది విసుక్కుంటూ. మీరు వెళ్ళగా 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 ఏమవుతుందో తెలుసా? మీకు ఆ ధ్వజస్తంభం మీద, ఈశ్వర స్వరూపం మీద, ఆ ముఖమంటపం మీద, అక్కడికి వచ్చే వాళ్ళ మీద, ఆ కార్యక్రమాల మీద అనురక్తి కలుగుతుంది. రోజు వస్తుంటారు మేస్టర్, మీరు రండి అని చెప్పి ఆయన ఒక కరపత్రం ఇస్తాడు. అనుకోకుండా శంకర జయంతికి పల్లకి పట్టుకోవడానికి ఎడతావు. నీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిరిగింది. కాబట్టి ఆచారం అనేది దేని కొరకు నిర్దేశింపబడిందంటే మనసు విచ్చలవిడిగా తిరగడానికి వీలు లేకుండా నీకొక హెచ్చరిక చేయడానికి
ఆచారకాండ వచ్చింది. అబ్బాయి ఒక మడిబట్ట కట్టుకో అంటే మడిబట్ట కట్టుకుంటేనే పూజ చెయ్యాలా అండి అన్నావనుకో, అది వితండవాదన. మడిబట్ట కట్టుకుని నువ్వు కూర్చుంటే నేను ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉన్నాను, ఇప్పుడు నేను ఒక పవిత్రమైన స్థితిలో ఉన్నాను, ఆ పవిత్రత నా మనసు కూడా అలా ఉండాలి. ఇప్పుడు నేను అన్యథా ఆలోచనలు చేయకూడదు, కోపంగా మాట్లాడకూడదు, ఇప్పుడు నేను ఎవరి మీద కేకలేయకూడదు, ఇప్పుడు నేను మధ్యలో ఎవరితో ఏమీ మాట్లాడకూడదు. ఇది కట్టుకుని ఎంతసేపు ఉంటానో అంతసేపు భగవత్ సంబంధమైన ఆలోచనతోనే ఉండాలి. చాలదా? ఒకానొకప్పుడు ఒక గురువుగారు దయానంద సరస్వతి గారిని ఒక ఆవిడ అడిగింది, మా అత్తగారు పూజ చేస్తుంది ఒక గంట సేపు రోజు, ఆ గంట సేపే ఆవిడ మాట్లాడరు, మిగిలినటువంటి సమయంలో నిద్రపోతే తప్ప ఆవిడ తిడుతూనే ఉంటుంది. ఆవిడ పూజకి ఏమిటి ఫలితం అని అడిగింది. అడిగితే దయానంద సరస్వతి అన్నారు, ఆ గంట సేపు నిన్ను తిట్టకపోవడమే ఆ పూజకి ఫలితం. అది కూడా లేకపోతే ఆ గంట సేపు మౌనంగా ఉండడానికి ఆస్కారం ఎందుకు వచ్చింది? పూజ అన్న మందిరంలో ఒకటి వెళ్ళి కూర్చుంది కాబట్టి. ఆచారం ఏదో తెలివి తక్కువ వాళ్ళై పెట్టలేదు పెద్దవాళ్ళు, నీ మనసుని నిగ్రహించడానికి కావలసినటువంటి స్థితిని ఏర్పాటు చేశారు. ఆచారం ఎందుకండి అంటే నీ మనసుని ఎలా నిలబెడతావు? ఇక నీ మనసుని నిలబెట్టేదే ఉండదు. ఎప్పుడు ఆచారమును విడిచిపెట్టిన వాడు ఎందుకెడతాడు అంటే కోరికతో మాత్రమే ఉంటాడు తప్ప వాడు ఉన్నతిని పొందడం అనేటటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఆచార నిరసనము జరుగుతోంది లోకంలో. శృతి మార్గం పరిత్యజ్య, వేదం ఏం చెప్పిందో ఆ మార్గాన్ని విడిచిపెట్టేస్తున్నారు. కర్మానుష్ఠానం పోతోంది లోకంలో. కాబట్టి జ్ఞానము కలిగే అవకాశం లేదు, భక్తి అన్న మాటకు అర్థం లేదు. కాబట్టి ఈశ్వర ప్రమాదం వస్తోంది లోకంలో. ఇప్పుడు లోకమునకంతటికీ కూడా మళ్ళీ వైదిక ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి మీరు అవతార స్వీకారం చేసి రావలసింది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే లోకమునందు ఆచారము భ్రష్టమైందో ఒక మాట ప్రబలుతుంది. ఏమిటో తెలుసా అండి? లోపల భక్తి ఉంటే చాలదేమిటండి అంటాడు. నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, మీరు ఆలోచించండి. నాకు మా అబ్బాయి మీద చాలా ప్రేమ ఉంది మనసులో. అక్షయ తృతీయ కదా అని చెప్పి మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ పట్టుకొచ్చి బోల్డ్ అన్ని మామిడి పళ్ళు ఇచ్చారు. మామిడి పళ్ళు పెట్టిన గదిలోకి వెడితే మంచి సువాసన వస్తుంది. అరే, నా కొడుక్కి మామిడి పళ్ళు అంటే చాలా ఇష్టం, పాపం వాడు ఉంటే తినేవాడే అని మనసులో అనిపించింది. నా మనసులో ప్రేమ లేదేమిటి? అందుకని నేను ఊరుకున్నానా? నా మనసులో ప్రేమ ఉంది కాబట్టి నాకు అత్యంత సన్నిహితులైన వాళ్ళని పిలిచి, ఏమండి ఈ మామిడి పళ్ళన్నీ ఓ అట్టపెట్టెలో పెట్టి హైదరాబాద్ వెళ్ళే బస్సులో ఇస్తే అవి అక్కడ మా వాడు తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా అంటే, గురువుగారు ఉండండి ప్రయత్నం చేస్తామని మా ఇంటికి వచ్చి ఒక బస్సు వాళ్ళని పట్టుకున్నామండి, మీరు అట్టపెట్టి కట్టిచ్చేసి దాని మీద అడ్రస్ రాసేస్తే రేపొద్దున్న ఆ బస్సు దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి అట్టపెట్టె తీసేసుకోవచ్చు. కాబట్టి మీరు అట్టపెట్టెలో మామిడి పళ్ళు పెట్టి ఇచ్చేయండి అంటే సంతోషంగా అట్టపెట్టెలో అన్ని మామిడి పళ్ళు పెట్టి తాడు కట్టేసి ఇచ్చేస్తున్నానా లేదా? ఎందుకు ఇచ్చాను? ఏమి నా మనసులో ప్రేమ ఉంటే చాలదేమిటి? మామిడి పళ్ళు పెట్టడం ఎందుకు? నా కొడుకు కన్నానా? మనసులో ప్రేమ ఉన్నది అనడానికి గుర్తు కర్మగా ప్రకటనం అవడమే. మామిడి పళ్ళు పంపకుండా ఎలా ఉండగలిగావు? నీ మనస్సులో నిజంగా ఈశ్వరుడి మీద భక్తి ఉంటే ఆచారమును పాటించకుండా ఎలా ఉంటావు? ఆచార భ్రష్టుడం ఎందుకు అవుతావు వేదాన్ని తిరస్కరించి? ఇక్కడ వస్తోంది వితండవాదన. దీన్ని వితండవాదం అంటారు. ఈ వితండవాదన పోగొట్టాలి. అందుకని మహానుభావుడు ఆసీతి హిమాచల పర్యంతము సత్యదండాన్ని చేత్తో పట్టుకుని కుక్కల్ని కొట్టినట్టు కొట్టాడు. ఎవడరా అనాచారమును ప్రబలేటట్టు చేస్తున్నవాడు, ఎవడురా శూన్యవాదాన్ని లోకంలో ప్రచారం చేస్తున్నవాడని కుక్కని కొట్టడానికి కర్ర పట్టుకున్నట్టు సత్యదండం పట్టుకుని శంకరులు బయలుదేరారు కాబట్టి వైదిక ధర్మం నిలబడింది. శంకరులే బయలుదేరిన నాడు ఏమీ లేదు లోకంలో. వేదము లేదు, ఈ పూజ లేదు, ఈ పురస్కారం లేదు, ఈ గుడి లేదు, నా ప్రవచనం లేదు, మీరు వినడము లేదు. అందుకే శంకరులకు ఈ జాతి రుణపడిపోయింది. శంకరులు లేని నాడు వేద ధర్మమే లేదు. అందుకే ప్రాజ్ఞులు ఒక మాట అంటారు, శంకరుల జోలికి వెళ్ళవద్దు అని చెప్తారు. ఎందుకంటే శంకరులు వచ్చారు కాబట్టే వైదిక ధర్మం నిలబడింది. శంకరులు రాని నాడు వైదిక ధర్మం లేదు. కాబట్టి మీరు అవతార స్వీకారం చెయ్యాలి.
ఆచారము ఎప్పుడు భ్రష్టమైందో అప్పుడు మనసులో ఉంటే చాలదా అండి అంటాడు. ఒక యజ్ఞం ఉండదు, ఒక యాగం ఉండదు. లేనప్పుడు దేవతలకు హవిస్సు ఎలా అందుతుంది? హవిస్సు అందనప్పుడు లోకం సుభిక్షంగా ఎలా ఉంటుంది? ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు అవతార స్వీకారము చెయ్యవలసింది. పరమేశ్వరుడు ఒక్కసారి గమనించాడు. ఓ స్వీకరిస్తాను. ఎక్కడ స్వీకరించాలి అన్న విషయాన్ని అలా ఉంచండి, నేను మళ్ళీ చెప్తాను మీకు. స్వీకరిస్తాను, కానీ శ్రీ మహావిష్ణువు యొక్క 4 భుజములు ఎలా ఉంటాయో అలా నేను 9 శిష్యులతో అవతరిస్తాను. వాయుపురాణం ఎప్పుడో చెప్పింది శంకరాచార్యుల వారు ఏ రూపంలో వస్తారో. చతుర్భిః సహ శిష్యైస్తు శంకరో అవతరిష్యతి. శ్రీ మహావిష్ణువు యొక్క 4 చేతులు ఎలా ఉంటాయో శంకరాచార్యుల వారు 9 శిష్యులతో అవతరిస్తారు అని చెప్పింది. అవతారమే 9తో కలిసి. ఆయన శ్రీ మహావిష్ణువుని పిలిచారు. అవతార స్వీకారము మీరు చేసేది సాధారణంగా ధర్మ సంస్థాపన కొరకు. ఇది మీరు గుర్తుపట్టవలసింది. విష్ణువు శివుడు ఎప్పుడు 2గా ఉన్న ఒక్క తత్వమే. వాళ్ళిద్దరు ఎప్పుడు ఒకరి మాట ఒకరు తిరస్కరించడానికి అసలు 2 ఉంటే కదూ. అసలు ప్రతిజ్ఞ ఎవరిది? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నది విష్ణు స్వరూపాన్ని. ఇప్పుడు ఆ ధర్మ సంస్థాపన కొరకు వస్తున్నది ఎవరు? శివుడు. మరి విష్ణువు చెప్పినటువంటి మాట లొట్టబోతూ ఉంటే ఇప్పుడు ఒకడిని కాదు ఎంతమందిని చంపుతారు ధర్మ సంస్థాపనకి అని ఇన్నాళ్ళకి విష్ణువు ఓడిపోతున్నాడని శివుడు చంకలు కొట్టుకుంటూ కూర్చున్నాడా? విష్ణువు మాట నిలబెట్టడానికి శివస్వరూపం బయలుదేరింది. ఇంకింతకన్నా 2 ఒకటే అనడానికి మీకేం కావాలి ఆధారం? వాళ్ళిద్దరూ అలా ఉంటారు. ఒక్కటే స్వరూపం అది. అందుకే శివకేశవుల మధ్యలోకి వెళ్ళకూడదు. శివుణ్ణి పూజించి విష్ణువుని నిందించకూడదు, విష్ణువుని పూజించి శివుణ్ణి నిందించకూడదు. 2 ఒక్కటే. ఆ స్వరూపమే ఇలా ఉంది, ఈ రూపమే అలా ఉంది. అది పరిపూర్ణమైన భక్తి. అప్పుడు మీరు రామాయణం చదివి పొంగిపోగలరు, శివమహాపురాణం చదివి పొంగిపోగలరు, లలితా సహస్రం చదివి పరవశించగలరు, విష్ణు సహస్రం చదివి రోమాంచితం కాగలరు. లేనినాడు మీ ఇంట్లో కొన్ని పుస్తకాలు ఉంచుకోవడానికి మీరు బెంగెట్టుకుంటారు. ఎందుకు వచ్చిన అల్లరి? కాబట్టి అది వైదికం అంటారు. ఆ స్థితికి ఎదగాలి సాధన చేత మనిషి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు, నేను అవతరిస్తాను, నాతో పాటు 9 రావాలి. విష్ణువు పద్మపాదాచార్యుల వారిగా రావాలి, మొదటి శిష్యుడు. బ్రహ్మగారు సురీశ్వరాచార్యుల వారిగా రావాలి. హస్తామలకాచార్యుల వారు వాయుస్వరూపం, వాయువు హస్తామలకాచార్యుల వారిగా రావాలి. అగ్ని తోటకాచార్యుల వారిగా రావాలి. కుమారస్వామి కుమరిల భట్టుగా రావాలి. ఇంద్రుడు సుధన్వుడనబడేటటువంటి రాజుగా రావాలి. ఒక్క సరస్వతీదేవి మాత్రం సరసవాణిగా రావాలి. ఆ అవతారంలో ఆవిడ పేరు సరసవాణి. సరసవాణి అన్న పేరుతో రావాలి. ఇందులో మీకు చమత్కారం ఒకటి ఉంది. విష్ణువు కూడా పద్మపాదాచార్యుల వారిగా వస్తున్నారు, భార్య రాదు. లక్ష్మీదేవి మాత్రం అవతార స్వీకారం చేసి రాదు పద్మపాదాచార్యుల వారితో. పరమశివుడు వస్తున్నాడు, అంతఃశాక్తో దయాస్వరూపమై ఉంటాడు. కానీ ఆయన పక్కన పార్వతీదేవి ఉండదు. బ్రహ్మగారు వస్తున్నారు, సరస్వతీదేవి ఉంటుంది. ఏమి ఎందుకు అలా ఉండాలి? శంకరాచార్య స్వామి అవతార స్వీకారం చేసినప్పుడు అలా ఎందుకు రావాలి? మిగిలిన వాళ్ళని భార్య అక్కర్లేదు అని తీసుకొచ్చి విష్ణువు పద్మపాదాచార్యుల వారిగా వచ్చి సన్యాసిని తీసుకుని శంకరాచార్యుల వారికి శిష్యులు అయ్యారు. అగ్ని తోటకాచార్యుల వారిగా వచ్చి సన్యాసం స్వీకరించి శంకరాచార్యుల వారి మీద అష్టకమే చేశారు. సరే, వాయువు హస్తామలకాచార్యుల వారిగా వచ్చి చిన్నతనంలోని మహాజ్ఞానిగా ఉన్నారు. వీళ్ళు 3 అలా ఉన్నప్పుడు సురేశ్వరాచార్యుల వారిగా వచ్చినటువంటి బ్రహ్మగారు మాత్రం భార్యతో కలిసి రావాల్సి వచ్చింది. సరసవాణి అన్న పేరుతో సరస్వతీదేవి వచ్చింది. ఎందుకు రావాలి? ఎందుకు శివుడు అలా శాసనం చేశాడు? నేను వస్తాను, నాకన్నా ముందు మీరు వెళ్ళి ఇలా చేయండి అన్నాడు. ముందు సురేశ్వరాచార్యుల వారు వచ్చేశారు. సురేశ్వరాచార్యుల వారు శృంగగిరి పీఠానికి మొట్టమొదటి అధిపతి. అటువంటి సురేశ్వరాచార్యుల వారు మాత్రం తిన్నగా సన్యాసం తీసుకోవాల. విచిత్రం ఏమిటో తెలుసా అండి? శంకరులకు సాయం చెయ్యడానికి అవతరించినటువంటి బ్రహ్మగారు శంకరాచార్యుల వారిని వ్యతిరేకించి తిరిగారు చాలా కాలం. అది శివశాసనమే. నువ్వు అలాగే తిరుగు కొన్నాళ్ళని చెప్పారు. ఎందుకు అలాగా?
ఇది పెద్ద చమత్కారం. ఆదిశంకరులు రావడం అంటే అంత తేలిగ్గా ఏం రాలేదా అవతారం, ఇన్ని మలుపులు తిరిగితే వచ్చింది. బ్రహ్మగారిని గృహస్థాశ్రమంలోకి వెళ్ళమన్నారు ముందు, అందుకని భార్యతో కలిపి పంపారు. ఎందుకో తెలుసా అండి, ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళకి శారదా కటాక్షం అనేటటువంటిది నిరంతరము దొరకాలి. అందుకే వనదుర్గ మంత్రములతో కట్టేసి శారదాదేవిని తీసుకొచ్చి ఈ భూమి మీద అలాగే కూర్చోపెట్టట్టే పెట్టారు, వెళ్ళిపోకుండా. అందుకే శృంగగిరిలో శారదాదేవిని చందనపు శాఖలోకి ప్రవేశపెట్టి చందనపు మూర్తిలోకి పెట్టి శంకరాచార్యుల వారు ప్రతిష్ఠ చేశారు. అందుకే ఆ శారద అన్న పేరు, సరస్వతి అన్న పేరు శంకరాచార్యుల వారికి అంత గౌరవం. శృంగగిరి శారదాపీఠం, కంచి శారదా మఠం. కంచిలో ఉన్నటువంటి యతులు, కంచిలో ఉన్నటువంటి పీఠాధిపతులు ఇంద్ర సరస్వతి, సరస్వతి పేరుతో ఉంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి, మహాదేవేంద్ర సరస్వతి, జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి. అక్కడ ఉన్న వాళ్ళందరూ భారతి, సరస్వతి పేరు. చంద్రశేఖరేంద్ర భారతి, నృసింహ భారతి, లేకపోతే అభినవ విద్యాతీర్థ భారతి, భారతీ తీర్థస్వామి, అలా అక్కడ భారతీ పేరుతో ఉంటారు. పీఠం పేరు శారదా పీఠం, ఇక్కడ మఠం పేరు శారదా మఠం. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంద్ర సరస్వతి. శంకర భగవత్పాదులు ఇచ్చినటువంటి సన్యాసనామములలో శారద, సరస్వతి అన్న పేరు పట్ల ఆయన ప్రత్యేకమైనటువంటి గౌరవం అంత ప్రకటనమవుతుంది. శివుడు బయలుదేరే ముందు బ్రహ్మగారిని సరస్వతీదేవితో కలిసి వెళ్ళు, మళ్ళీ మీ ఇద్దరే భూలోకంలో కూడా గృహస్థాశ్రమంలో భార్యాభర్తలుగా ఉండండి అన్నారు. అసలు బ్రహ్మగారు వస్తూ శంకరాచార్యుల వారి వ్యతిరేకిగా వచ్చారు. వ్యతిరేకిగా ఎలా వచ్చారో తెలుసా అండి, ఆయన మీమాంస అంటే కర్మానుష్ఠానమునందు విపరీతమైన అనురక్తి. శంకరాచార్యుల వారిది జ్ఞాన మార్గం. ఆయన పేరు మండనమిశ్రుడు. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క పేరు మండనమిశ్రుడు. ఆయన భార్య పేరు ఉభయభారతి, సరసవాణి, సరస్వతీదేవి. వీళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? యజ్ఞయాగాది క్రతువులు కదు లోపించాయి. శంకరాచార్య స్వామి వారి అవతారం వచ్చి బోధ చేసే లోపల ముందు దేవతలకు హవిస్సు అందద్దు. హవిస్సు అందాలంటే యజ్ఞయాగాది క్రతువులు ముందు ప్రారంభం అవ్వద్దు. ప్రారంభమై ముందు కర్మ మార్గం ప్రారంభమైతే మళ్ళీ ప్రతివాడు అసలు భగవద్భక్తిరా, స్నానం చెయ్యాలరా, బొట్టెట్టుకోవాలరా, విభూతి ఎట్టుకోవాలరా, నమస్కారం చేసుకోవాలరా, దేవాలయం అంటే ఇలా వెళ్ళాలరా, దేవాలయంలో నైవేద్యం అంటే ఇలా ఉంటుందిరా, మనం వండి పట్టుకెళ్ళంరా, దేవాలయంలో ఉండి నైవేద్యం పెట్టింది మనం ప్రసాదంగా పుచ్చుకుంటాన్రా, దేవతలకి నైవేద్యం అంటే సాత్విక పదార్థం నైవేద్యం పెడతారా, మంత్రం అంటే ఇలా ఉంటుంది, యజ్ఞం అంటే ఇలా ఉంటుంది, యాగం అంటే ఇలా ఉంటుంది, హవిస్ అంటే ఇలా ఇస్తారనేటటువంటి జ్ఞానము ముందు కలిగితే తర్వాత జ్ఞానం అనేటటువంటి మెట్టి ఎక్కించాలి. ముందు కర్మ మార్గమును పరిపుష్టం చెయ్యాలి. చేస్తే తప్ప జ్ఞానం ఏర్పడదు. భక్తితో కూడిన కర్మాచరణం చేస్తే కదా జ్ఞానం. అందుకని ముందు బ్రహ్మగారు రావాలి. మీరు చూడండి, ఎప్పుడైనా బ్రహ్మగారు వేదం చెప్తుంటారు. వేదం చెప్తారు. మీరు యజ్ఞం చేసేటప్పుడు నలుగురు ఋత్విక్కులు ఉంటారు. నలుగురిలో యజ్ఞాన్నంతటినీ కూడా నిర్వహణ చేసే వ్యక్తికి బ్రహ్మస్థానము అని పేరు. ఆయన బ్రహ్మస్థానంలో ఉన్నవాడు ఎప్పుడు అగ్నిహోత్రం దగ్గర కూర్చుని స్వాహా అని హవిస్సు ఇప్పించి దేవతలందరికీ అన్నం పెట్టిస్తూ ఉంటాడు. బ్రహ్మస్థానంలో ఉన్నవాడు మంత్రం చెప్తుంటాడు. ఇది కర్మ మార్గమునందు మంచి దిట్ట అయి ఉంటాడు. బ్రహ్మగారిని తీసుకొచ్చి అకస్మాత్తుగా నువ్వు గృహస్థాశ్రమంలో ఉండకూడదు, నువ్వు యజ్ఞం చేయకూడదు, యాగం చేయకూడదు, నువ్వు సన్యాసం అయిపో అంటే తడబడతాడు. అందుకని బ్రహ్మగారిని తీసుకొచ్చి ముందు గృహస్థాశ్రమంలోకి వెళ్ళు, సరస్వతీదేవితో కలిసి వెళ్ళి కర్మ మార్గ ప్రచారం చేయి, ఓ రోజున వస్తా మీ ఇంటికి. మండనమిశ్రుడు తజ్జనం పెడుతుంటే సూర్యులోంచి దిగారు శంకరాచార్యులు వారు. ఆయన మహానుభావుడు, మూలాధార చక్రం కదిలిపోతే అటువంటి వాళ్ళని ఇంకా పృథివీ అడ్డదు. గోడలోంచి ఎడతారు, గొంతులోంచి ఎడతారు, ఇందులోంచైనా వెళ్ళిపోతారు, ఇక పృథివీ ఆపదు. కాబట్టి ఆయన పైనుంచి కప్పులోంచి కిందకి దిగిపోయారు. ఆయనకి సన్యాసి అంటే కోపం. సరే, వాళ్ళిద్దరి మధ్య చాలా వాదన జరిగింది. నేను ఏ కోణంలో పెడుతున్నానో ఆ కోణంలో పూర్తి చేస్తాను. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ చర్చ జరుగుతోంది. జ్ఞాన మార్గము గొప్ప, కర్మ మార్గము గొప్ప అని. ఇప్పుడు శంకరాచార్యుల వారంటే పరమశివుడు, మండనమిశ్రుడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు. వీళ్ళిద్దరూ వాదించుకుంటుంటే తీర్పు చెప్పేది ఎవరు చెప్పాలి? సరస్వతీదేవే కూర్చోవాలి. అందుకని ఆవిడ్ని వెళ్ళమన్నారు.
అందుకని సరసవాణి అన్న పేరుతో ఆవిడ ఉభయ భారతిగా వచ్చి తీర్పు చెప్పింది. నిష్పక్షపాతంగా చెప్పేసింది, శంకరాచార్యుల వారే గెలిచేశారని చెప్పి. గెలిచారని చెప్పగానే మండలమిశ్రుడు గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టేసి వాదన నియమం ప్రకారం సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. సురేశ్వరాచార్యుల వారన్న పేరుతో స్వీకరించి శంకరాచార్యుల వారికి శిష్యులైపోయారు. కాబట్టి శంకరాచార్యుల వారు రావడానికి పూర్వమే కర్మానుష్ఠాన్ని బలంగా స్థాపన చేయడానికి బ్రహ్మగారు రావాలి. చిత్రం ఏమిటో తెలుసా అండి? అందరికన్నా చిన్నవాడు అందరికన్నా పెద్దవాడిగా వచ్చాడు. శంకరులు రాకముందు ఇంత పెద్ద ప్రణాళిక నడిచింది లోకంలో. అందరికన్నా చిన్నవాడు కుమారస్వామి. అందుకేగా కుమార అన్న శబ్దం ఆయనకి, పరమశివుడి కుమారుడు గనక కుమార, ఆయనే కుమారుడు లోకంలో. అటువంటి సుబ్రహ్మణ్యుడు కుమరిల భట్టు ఆ పేరుతోనే వచ్చేశాడు. భట్టారక అంటే గౌరవనీయుడు అని. కుమరిల భట్టుగా వచ్చారు. ఆయన కర్మానుష్ఠానమునందు చాలా గొప్ప స్థితిని పొందినవారు. ఆయన లోకానికి కర్మ మార్గాన్ని బాగా బోధ చేశారు. ఈ బోధ చేయడం వల్ల ఏమైందంటే మళ్ళీ భక్తి, ఆచారము, సంప్రదాయము ఒక్కసారి లోకమంతా మళ్ళీ వేదం వైపుకి తిరగడం మొదలుపెట్టింది. ఇప్పుడు దీన్ని బాగా పరిపుష్టం చేయడానికి శంకరాచార్యుల వారు రావాలి. అందుకని బ్రహ్మగారిని ఒక్కరిని మాత్రం నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి సన్యసించేటట్టుగా వెళ్ళు. మరి సరస్వతీదేవి మండనమిశ్రుడిగా ఉన్న బ్రహ్మగారు సన్యసించి సురేశ్వరాచార్యుల వారు అయిపోతే ఒక్కతి సరస్వతీదేవి ఇంట్లో ఉంటుందా? ఆవిడ అవతార పరిసమాప్తి చేసేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతే మళ్ళీ ఈ దేశంలో సరస్వతీదేవి అనుగ్రహము లోపించిపోతుందేమోనని తన తర్వాత వచ్చేటటువంటి పీఠాధిపతులు అందరికీ కూడా శారదా కటాక్షం ఉండాలి, లోకాలకి శారదా కటాక్షం ఉండాలని సరస్వతీదేవిని వెళ్ళిపోకుండా ఆవిడ్ని తీసుకొచ్చి శృంగగిరి పీఠంలో చందనపు మూర్తిలోకి ఆవాహన చేసి శారదాదేవిని ప్రతిష్ఠ చేసి శృంగగిరిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ సరస్వతీదేవి భూమి మీద ఉండేటట్టుగా చేసిన ఘనత శంకర భగవత్పాదులదే. కాబట్టి బ్రహ్మగారిని సరస్వతితో కలిపి భూమి మీదకి దింపాడు శంకరుడు. దింపి ఇప్పుడు తాను అవతారమును స్వీకరించాలి, తాను రావాలి. ఎక్కడికి రావాలి? ఇంత పెద్ద భారతదేశం ఉంది. ఇంత పెద్ద భారతదేశంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి. ఉజ్జయిని ఉంది, వారణాసి ఉంది, కేదారం ఉంది, బదరి ఉంది, ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. ఇన్ని క్షేత్రాలు ఉన్నా ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఇప్పుడు వైదికమైనటువంటి మార్గము లుప్తమైపోతోంది. ఇప్పుడు అయినా సరే కర్మానుష్ఠానమునందు వేదమునందు అంత నమ్మకము కలిగినటువంటి వాళ్ళై భగవంతుని మీద అంత నిష్ఠతో ఉన్నటువంటి భూభాగం ఎక్కడుందో అక్కడికి తాను రావాలి. నిన్నను మీతో నేను మనవి చేశా, ఈ భూమిని అంతటినీ పరశురాముడు కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు. పరశురాముడు మళ్ళీ గొడ్డలి విసిరితే సముద్రం వెనక్కి వెళ్ళి ఎంత భూభాగం ఇచ్చిందో దాన్ని పరశురామ క్షేత్రం అంటారు. ఆ పరశురామ క్షేత్రంలో పరశురాముడు ఒక్కడే తిరుగుతుండేవాడు. ఆయనకి వేదం అంటే మహాప్రీతి. ఆ వేదం చదువుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే ఆయనకి సంతోషం, యజ్ఞయాగాదులు జరుగుతుంటే. కాబట్టి ఇప్పుడు అక్కడికి కొంతమంది బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళి యజ్ఞయాగాదులు మొదలు పెట్టాలి. బ్రాహ్మణులు వస్తే అందరూ వస్తారు, చక్కగా అందరూ కలిసి ఉంటారు. అసలు దేవాలయం అన్నది ఒకటి ఉందనుకోండి, ఈశ్వరుడికి బట్టలు ఉతికేవాడు వస్తాడు, ఈశ్వరుడికి పాదుకలు తయారు చేసేవాడు వస్తాడు, ఈశ్వరుడికి ఉత్సవమూర్తిని తయారు చేసేవాడు వస్తాడు, ఈశ్వరుడి ప్రాంగణం తుడిచేవాడు వస్తాడు, ఈశ్వరుడికి గుడి కట్టేవాడు వస్తాడు, ఈశ్వరుడి ధ్వజస్తంభాన్ని చెక్కేవాడు వస్తాడు, ఈశ్వరుడికి మంత్రం చెప్పేవాడు వస్తాడు, ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకునేవాడు వస్తాడు, ఈశ్వరుడికి ప్రసాదం వండేవాడు వస్తాడు. ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టగలిగినటువంటి ప్రజ్ఞ ఉన్నవాణ్ణి తీసుకొస్తే అందరూ వస్తారు. సమాజము అంతా కలిసి గోడలా నిలబడుతుంది. గోడ ఇటకలు ఉంటే కడతారా, సిమెంట్ ఉంటే కడతారా అని నన్ను అడిగారు అనుకోండి, ఇటకలు, సిమెంటు, నీళ్లు అన్నీ ఉంటేనే గోడ వస్తుంది. ఒక్క సిమెంటో ఒక్క ఇటకలో ఉంటే రాదు. సనాతన ధర్మమునందు దేవాలయ వ్యవస్థకి అంత గొప్పతనం ఉంది. దేవాలయమే సమాజాన్నంతటినీ 5 వేళ్లు కలిపి పిడికిడి ఎలా బలంగా ఉంటుందో అలా కలిపి ఉంచగలిగినటువంటి స్థితి ఒక్క దేవాలయానికే ఉంది. అందుకే ఇన్ని దేవాలయాలు నిర్మించారు పెద్దలు. ఏ అమాయకులై నిర్మించలేదు. అన్ని ప్రాకారాలతో అంతంత దేవాలయాలు నిర్మించారంటే పరమేశ్వరుడి యొక్క రూపంలో అందరినీ హక్కున చేర్చుకుని దేవాలయ వ్యవస్థ నడిచింది. కాబట్టి ఇప్పుడు ఆ
పరశురాముడు పరశురామ క్షేత్రానికి వెళ్ళాడు. కొంతమంది బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళాలి. అప్పుడు ఆంధ్రదేశం నుంచి వెళ్ళారు కొంతమంది బ్రాహ్మణులు. వెళ్ళినటువంటి వేదం బాగా చదువుకున్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి, చూడండి, మళ్ళీ తన ఊరు వెళ్ళిపోదామని ఒక తాపత్రయం ఉంటుంది. ఏదో ఉపన్యాసం చెప్పడానికి ఏదో ఊరు వెళ్ళామనుకోండి, ఓ వారం రోజులు ఉన్న తర్వాత అబ్బా మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. ఏమి వాళ్ళు బ్రహ్మరథం బట్టి పాపం ఎంతో ప్రేమగా చూస్తారు. ఏమి ఇంటికి వెళ్ళిపోవడం అంటే ప్రేమ, వెళ్ళిపోదాం అనిపిస్తుంది మళ్ళీ మన ఇంటికి. అలా వాళ్ళు ఎక్కడ తిరిగి వెళ్ళిపోతారోనని పరశురాముడు ఒక చిత్రమైన స్థితిని కల్పించాడు. ఆయన ఆచారమునందు కొన్ని, వైదికమునందు చిన్న చిన్న మార్పులు కొన్ని చేశాడు. శిఖ ఇక్కడ పెట్టుకుంటారు. ఆయన ఏం చేశాడంటే శిఖ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ శిఖ పెట్టుకోవాలి కేరళలో ఉండేటటువంటి బ్రాహ్మణులు అన్నాడు. అందుకే నంబూద్రి శాఖ వారు ఇక్కడ శిఖ పెట్టుకుంటారు. శంకరాచార్య స్వామి వారి తండ్రి గారు తాతగారు ఇక్కడ శిఖతో ఉంటారు. కారణం అది. మీరు ఇప్పటికీ అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ శిఖ ఉంటుంది తప్ప ఇక్కడ శిఖ ఉండదు వాళ్ళకి. అటువంటి మార్పులు కొన్ని చేశారు. అలాగే ధర్మమునకు పెద్దపీట వేసి కేరళ దేశంలో నంబూద్రి బ్రాహ్మణ కుటుంబాల్లో ఆస్తినంతటినీ పెద్దవాడికే ఇస్తారు. ఇక మిగిలిన పిల్లలకి ఇవ్వరు. మిగిలిన పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి విడిచిపెట్టేస్తారు. పెద్దవాడికి ఆస్తి అంతా ఎందుకు ఇచ్చేస్తారంటే ఆయన ధర్మాన్నంతటినీ నిలబెట్టాలి. ఇంటి బంధువుల్ని, యజ్ఞయాగాది క్రతువుల్ని, అన్నిటినీ ధార్మిక కార్యక్రమాలన్నీ పెద్ద ఆయన చేస్తాడు. అందుకని పెద్ద ఆయనకి ఆస్తి ఇచ్చేస్తారు. ఇటువంటి మార్పులు కొన్ని చేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసారనుకోండి, అదేమిటో నువ్వు శకిలా పెట్టుకున్నావు అంటారు. అందుకని వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటారని ఆయన ఆ ప్రయోగం చేశారు. చేసి పరశురాముడు మధ్యశిఖ అవి సృష్టించాడు. అక్కడ ఉండడం మొదలుపెట్టారు. అందుకే ఆ దేశానికి మలయాళ దేశము అని పేరు. మలయాళ దేశము అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? మలయ ఆళి రెండు మాటలు. మలై అంటే పర్వతములు, ఆళి అంటే సముద్రము. పర్వతములు ఒక పక్క, సముద్రము ఒక పక్క ఉండి సస్యశ్యామలమైన భూభాగంతో ఉంది కాబట్టి దానికి మలయాళ దేశం అని పేరు. మలై అళి ఆ రెండిటి మధ్యలో ఉన్నది. కేరళ అంటారు దాన్ని. కేరం అంటే కొబ్బరి, కొబ్బరి చెట్లు విపరీతంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి కేరళ అని పేరు. కేరళ అని పైకంటాం, మలయాళ దేశము అని ఆ భూభాగాన్ని పిలుస్తాం. కాబట్టి అక్కడ పరశురామ క్షేత్రం కాబట్టి మిగిలిన చోట్ల వైదిక ధర్మం ఎంత లుప్తమైపోయిందో అంతగా కేరళలో లుప్తం అవ్వలేదు. మరి ఆ తర్వాత ఎందుకయిందంటే అంటారేమో, సముద్రంలో వచ్చారు. మళ్ళీ వచ్చేటప్పటికి అక్కడ మళ్ళీ వైదిక సంప్రదాయం అంతా బాగా లుప్తమైంది. కానీ ఇప్పటికీ మలయాళ దేశానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? వాళ్ళ ఇళ్ళు మనలా 100 గజాలు 150 గజాల్లో కట్టుకోరు. నేను మా మోహన్ రావు గారితో వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా శంకర భగవత్పాదులు కనకధార చేసినప్పుడు బంగారపు కాసులు ఏ ఇంటిలో కురిశాయో ఆ ఇల్లు దర్శనం చెయ్యాలి అని వెతుక్కుని 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 వెళ్ళాం. ఇప్పటికీ స్వర్ణతమనాయ్ అని బోర్డు ఉంటుంది ఆ గేటు మీద. అక్కడే శంకరాచార్యులు వారు నిలబడి కనకధార చదివితే లక్ష్మీదేవి కనకపు కాసులు కురిపించింది ఆ ఇంటి ముందు. ఆ ఇంట్లో ఇప్పటికే ఆ తరాల వాళ్ళు ఉన్నారు కాపరం చేస్తూ. పెద్ద భవంతి బయట గోడ మీద ఉంటుంది స్వర్ణతమనాయ్ కనకధార జరిగినటువంటి ఇల్లు అని. అటువంటి ప్రదేశాల్లో కేరళలో ఒక లక్షణం ఉంది. వాళ్ళు కావు అంటారు ఇల్లు కట్టుకుంటే. కావు అంటే ఏమిటో తెలుసా అండి? పెద్ద విశాలమైన ప్రాంగణం ఉంటుంది. ఓ 2 ఎకరాల స్థలంలో కట్టుకుంటారు ఇల్లు. మధ్యలో ఇల్లు ఉంటుంది, చుట్టూ తోటలు ఉంటాయి, రకరకాల తోటలు. ప్రత్యేకించి సుగంధ ద్రవ్యాలు వేసుకుంటారు, మిరియాలు, లవంగాలు, యాలుకలు. అందుకే మీరు కేరళలో కాలడీ అగ్రహారం వైపుకే లోపలికి వెడితే ఇల్లు అయ్యి బాబు వీళ్ళు ఎలా ఉంటారు అనిపిస్తుంది మనకి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నిజంగా. చెట్లు కనపడవు, చెట్లని తీగలు అల్లేసుకుని ఉంటాయి. అందుకే శబరిమల వెళ్ళేటప్పుడు మనకి స్కాందంలో ఒక మాట చెప్తారు, దాన్ని ఆర్యన్ కావు అని పిలుస్తారు. ఆర్యన్ అసలు పౌరాణికంగా అయ్యప్ప స్వామి వారి పేరు ఆర్యన్. పౌరాణికంగా ఆయనకి పెట్టిన పేరు అది. ఆర్యన్ అంటే పెద్దవాడు, ఆర్యాంబ అమ్మవారు. ఆర్యన్ కావు శబరిమల పేరు. ఆర్యన్ కావు అంటే ఆర్యన్ అని పేరు కలిగినటువంటి మహానుభావుడు ఉన్న తావు అని. కాబట్టి ఆ కావు అనబడేటటువంటి పెద్ద పెద్ద స్థలాలకి చుట్టూ
చుట్టూ ఏదో ఓ తేగో ఓ తడికో ఏదో కట్టుకుంటారు. గోడలు కట్టుకోవడం అనేది పెద్దగా కనబడదు. ఆ చుట్టూ కట్టుకున్నటువంటి ఆ ప్రాంగణాన్ని ఆతృతి అంటారు. ఆతృతి కట్టి కావులో మధ్యలో ఇంట్లో ఉంటారు. ఇలా ఎందుకుంటారో తెలుసా అండి? ఇప్పటికే అక్కడ వాళ్ళు ఒక 6 నెలలు ఇంక ఇంటి యజమాని బయటికి వెళ్ళడు. బాగా వేదం నేర్చుకున్న వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళు చక్కగా వేదం నేర్చుకుని ఇంట్లో అగ్నికార్యం చేస్తూ హోమం చేస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ యజమాని కొన్ని నెలల పాటు ఇంట్లో ఉండిపోతాడు. అప్పుడు ఇల్లు ఎలా నడవాలి? కూరలు పళ్ళు ఆకుకూరలు అన్నీ ఆ కావులో పెంచుకుంటారు. అన్నం మరి ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సుగంధ ద్రవ్యాలు ఏవి పండాయో వీటినన్నింటినీ కూడా ధాన్యం పండించిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ధాన్యం పుచ్చుకుంటుంది ఇంటి ఇల్లాలు. పుచ్చుకుని ఆయన ఉద్యోగానికి వెళ్ళలేదు, అయ్యో పాపం జీతం రాదు కదా, ఇలాంటి గొడవ ఏమి ఉండదు. ఆ కావులో పండినవి ఏమున్నాయో అవి వండి పెడుతుంది ఆవిడ. ఆయన కూడా మధ్యసికతో మీరు ఎప్పుడైనా కేరళ అగ్రహారాల్లోకి వెళ్ళి చూడాలి, నిజంగా చాలా గొప్పగా ఉంటుంది. వాళ్ళు కొన్ని నెలల పాటు ఇంట్లో ఉండిపోయి స్వాధ్యాయం చేస్తారు, చక్కగా చదువుకుని హోమాలు చక్కగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. కొన్ని నెలలు అసలు యజమాని బయటికి రాడు. కాబట్టి అక్కడ వైదికమైనటువంటి ఆచారము నిలబడిపోయింది. అందుకే మీరు చూడండి, ఇప్పటికీ కూడా కేరళ రాష్ట్రంలో శంకరాచార్య స్వామి వారు పెట్టినటువంటి వైదిక ప్రక్రియ మాత్రమే బ్రతికి ఉంది తప్ప ఇంకా ఏ రకమైన మిథ్యాచారములు లేవు అక్కడ. మీరు గురువాయూరు వెళితే కేరళలో అసలు చొక్కా వేసుకుని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే వెర్రాన్ని చూసినట్టు చూస్తారు. చొక్కా బనీను తీయడమే. చొక్కా బనీను తీయకుండా అసలు దేవాలయంలోకి ప్రవేశమే ఇవ్వరు. ఆచారము సంప్రదాయము అన్నది అంత జీర్ణమైన గడ్డ మీదకు వచ్చింది. శంకరాచార్య స్వామి వారి అవతారం అందుకుని ఎంచుకున్నారు ఆ ప్రాంతాన్ని. లేకపోతే మిగిలిన చోట్ల పుట్టకూడదేమిటి? అక్కడ పుడితే తప్ప సనాతన ధర్మాన్ని ఆచారాన్ని సువ్యవస్థితం చేయడానికి కావలసిన సుభిక్షమైన చోట తాను ముందు ప్రారంభం చేయడానికి ఉండదు. 10 మందితో కలవాలంటే తాను ముందు చదువుకోవడం అది మొదలెట్టాలి. అలాంటి ప్రాంతం ఒకటి ఉండాలి కదా, అందుకని కేరళలో పుట్టారే. లేకపోతే మిగిలిన చోట్ల పుట్టకూడదేమిటి? అది పుట్టినప్పుడు ఇంత సనాతనమైనటువంటి సంప్రదాయం ఉన్నటువంటి వాటిలో కాలడీ అగ్రహారం ఒకటి. ఆ కాలడీ అగ్రహారంలో విద్యాధిరాజు అని ఒక మహానుభావుడు, ఆయన పేరుకి తగిన వ్యక్తి. అంత గొప్ప పాండితీ ప్రకర్ష ఉన్నవాడు, అంతటి భక్తి తత్పరుడు. ఆ విద్యాధిరాజుకి ఒక్కడే కొడుకు శివగురువు. ఆ శివగురువు భార్య ఆర్యాంబ. వీళ్ళిద్దరికీ సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే వాళ్ళు త్రిశూర్ వెళ్ళి భజన చేశారు. ఈ త్రిశూర్ ఒక ప్రత్యేకత కలిగిన ప్రాంతము అని నిన్న మీతో నేను కొంత మనవి చేశాను. కాలడీ అగ్రహారాన్నే ఎందుకు ఎంచుకోవాలి శంకరాచార్యులు వారు? మళ్ళీ మలయాళ దేశం అంతా వైదిక సంస్కృతి ఆ రోజుల్లో బాగా ఉన్నప్పుడు, ఇప్పటికీ కూడా అంత పటుత్వం ఉన్నప్పుడు, మలయాళ దేశంలో ఎక్కడైనా పుట్టొచ్చుగా. కాలడీ అగ్రహారాన్ని ఎందుకు ఎంచుకోవాలి శంకర్లు? అంటే పంచక్రోశము అని ఒక మాట ఉంది. పంచక్రోశం అంటే, క్రోశము అంటే 2/1/4 మైళ్ళు. చాలా గొప్ప క్షేత్రం ఏదైనా ఉందనుకోండి, చాలా శక్తివంతమైన క్షేత్రము, దానికి 5 క్రోశుల దూరంలో ఉన్నటువంటి ప్రాంతములన్నీ కూడా ఈ దేవాలయం యొక్క తేజస్సు చేత ప్రకాశిస్తూ ఉంటాయి. దీని ప్రకాశం ఆ భూమండలం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఆ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పడుతూ ఉండేటటువంటి ప్రాంతం అది. అందుకే త్రిశూర్ కాలడి 5 క్రోశుల దూరంలోకి వస్తుంది. అందుకే గొప్ప గొప్ప క్షేత్రాలకి 5 క్రోశుల దూరంలో బ్రతకడం కూడా వ్యాసం అంటారు. చుట్టూ దానికి చుట్టూ 5 క్రోశుల దూరంలో ఎక్కడైనా బ్రతకడం కూడా ఈశ్వర కృప ఉంటే తప్ప సాధ్యం కాదు. కాబట్టి త్రిశూర్కి 5 క్రోశుల్లోకి కాలడీ అగ్రహారం వస్తోంది. అందుకని త్రిశూర్ ప్రభావం కాలడీ మీద ఎక్కువ. త్రిశూర్ ఎంత గొప్ప క్షేత్రమో తెలుసా అండి? దాని మర్యాద ఏమిటంటే, ఒకసారి అర్చక స్వామి దేవాలయంలో అర్చకత్వానికి బయలుదేరి త్రిశూర్ క్షేత్రంలో గుడిలోకి వెడుతుంటే, ఒక మహారాజు అంతఃపురంలోకి వెడుతున్నప్పుడు ఎంత ఊరిరిగింపుగా తీసుకెడతారో అలా తీసుకెడతారు. ఇప్పటికీ అంత ఊరిరిగింపుగా వెడతాడు.
వెళ్ళి 6 నెలలు అర్చకత్వం ఉంటుంది. 6 నెలల తర్వాత మళ్ళీ రెండో కుటుంబం వస్తుంది అర్చకత్వానికి. ఈ 6 నెలలు ఆయన ఇంటికి రాడిహ, దేవాలయంలోనే పడుకుంటాడు అంతే. దేవాలయంలోనే పడుకుని దేవాలయంలో స్నానం చేసి దేవాలయంలోనే భజన చేస్తూ అక్కడే గడుపుతాడు తప్ప అసలు ఇంటికి రాడు. దేవాలయం యొక్క వైభవాన్ని నిలబెట్టడానికి త్రిశూర్లో అర్చకులు అంత మర్యాద పాటిస్తారు. త్రిశూర్ గొప్పతనం ఏమిటంటే అసలు ఈశ్వరుడు కూడా బయటికి వెళ్ళడం. స్వామి ఉత్సవమూర్తి బయటికి వెళ్ళదు, అసలు దేవాలయ ప్రాంగణంలోనే తిరుగుతుంది. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా అండి, త్రిశూర్ నుంచి ఏనుగులు ఊరిరిగింపుగా పందాలు పెడతాయి. ఏనుగుల పందాలు. ఏనుగుల పందాలు వెళ్ళేటప్పుడు త్రిశూర్లో మీరు ఎప్పుడైనా చూసి తీరాలి. ఒక చిత్రం ఉంటుంది. ఏనుగులు బోలెడని ఏనుగులు వస్తాయి. ఈ ఏనుగుల మీద ఎక్కడానికి చుట్టుపక్కల క్షేత్రాల్లో ఉన్న అమ్మవార్లందరూ వస్తారు. త్రిశూర్ దేవాలయంలో ఉన్న అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఏనుగెక్కి బయటికి వెళ్ళారు. కానీ ఏనుగులన్నీ అమ్మవార్లను ఎక్కించుకుని చుట్టుపక్కల ఉన్న క్షేత్రాల్లో అమ్మవార్లని మొట్టమొదట త్రిశూర్ దేవాలయానికి ప్రదక్షిణం చేస్తాయి. ప్రదక్షిణం చేసి బయటికి వచ్చి బారులు తీరి నిలబడతాయి. నిలబడిన తర్వాత పందెం ప్రారంభం చేస్తే ఈ ఏనుగులు పరిగెత్తడం మొదలు పెడతాయి. ఏ ఏనుగు అమ్మవారిని తీసుకుని ముందెళ్ళిందో ఆ ఏనుగు గెలిచింది అంటారు. ఏనుగుల పందాలు త్రిశూర్లో జరుగుతాయేమో కానీ త్రిశూర్ దేవాలయంలో ఉన్న స్వామివారు మాత్రం ఏనుగుల పందాల్లో ఏనుగెక్కి వెళ్ళడం. అర్చకుడు బయటికి వెళ్ళాడు. 6 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ చక్రవర్తిని తీసుకెళ్తారు. అంటే అంత వైదిక నిష్ట నిలబడినటువంటి దేవాలయం ఇప్పటికీ. ఆవు నెయ్యి మీరు పట్టుకెడితే అభిషేకం చేయరు త్రిశూర్లో. మీరు త్రిశూర్ వెడితే మీరు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఆవు నెయ్యి లోపలికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తారు. వాళ్లే తయారు చేసిన ఆవు నెయ్యిని మీ గోత్రనామాలు చెప్తారు. చూసి తీరాలి. అసలు ఆ త్రిశూర్ శివలింగాన్ని చూడకపోతే జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టే. ఇందులో ఎంతమంది త్రిశూర్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చెయ్యొద్దండి. అయ్యయ్యో ఇంత తక్కువ చేతులా, వచ్చే సంవత్సరానికి అన్ని చేతులు లేచుగాక. కాబట్టి త్రిశూర్ శివలింగం అద్భుతం. ఆ ఉత్తరాన హిమలింగం ఎలా ఉంటుందో దక్షిణాన త్రిశూర్ శివలింగం అలా ఉంటుంది. మీతో మనవి చేశా కదూ, 1000 సంవత్సరముల క్రితం అభిషేకం చేసిన నీతితో ముద్దబ కట్టి ఉంటుంది. అది చిత్రం ఏమిటో తెలుసా అండి, అంత నీతితో శివలింగం ఉంటుంది. అన్ని దీపాలు వెలుగుతుంటాయి. నెయ్యి కరగదు, ఈగ వాలదు, చీమ పాకదు. అంటే ఎంత నిష్ఠతో దేవాలయాన్ని నిలబెడుతున్నారో మీరు ఇప్పటికీ చూడండి. అంత తేజస్సు కలిగిన క్షేత్రం అంటే అది పంచక్రోశంలోకి వచ్చింది అంటే దానిలోకి వచ్చిన అగ్రహారం ఎంత గొప్పదై ఉండాలి. అందుకని కాలడి ఎంచుకున్నాడు పరమశివుడు దిగేటప్పుడు, అక్కడ పుడతాను అని. పంచక్రోశంలోకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకనంటే ఒకానొకప్పుడు కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి 4, అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి పేరు మీద చాలా మంది ఉన్నారు పీఠాధిపతులు. అందులో 4 అంటే 4వ వారు అప్పటికి ఆ పేరుతో. ఆయన పీఠాధిపత్యంలో ఉండగా కంచిలో ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒకేసారి ఆర్కాట్ నవాబ్కి, హైదరాలీకి, ఈస్ట్ ఇండియా కంపెనీకి, ఫ్రెంచి వారికి యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఎవరికి వాళ్ళకి స్థావరాలు పెట్టుకోవడం కష్టమై మందుగుండు సామాను, యుద్ధ పరికరాలు పెట్టుకోవడానికి కంచెంతా దేవాలయాలే. అందుకని ఎవరికి కనబడిన దేవాలయాన్ని వాళ్ళు కోటల కింద ఆక్రమించేసి దేవాలయాల నిండా ఈ యుద్ధ సామాగ్రి పెట్టుకుని కంచిలో కొట్టుకోవడం మొదలుపెట్టారు. కంచికామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న చంద్రశేఖరేంద్ర సరస్వతి 4 వీళ్ళు యుద్ధం చేసుకుని వచ్చి బంగారు కామాక్షి అమ్మవారిని పట్టుకుపోతారో ఏమిటోనని బంగారు కామాక్షి అమ్మవారిని పట్టుకుని ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు వెళ్ళిపోయింది కామాక్షి. బంగారు కామాక్షి అప్పుడు ఉండేది కంచిలో. ఇప్పటికీ మీరు కంచిలో కామాక్షి అమ్మవారి ముందు నిలబడి ఇలా ఎడం పక్కకి చూస్తే స్వర్ణ కామాక్షి మంటపం ఉంటుంది. అది ఖాళీగా ఉంటుంది. అక్కడే ఉండేది తల్లి. తంజావూరు వెళ్ళిపోయింది ఆవిడ. అమ్మవారు ఆయనతో వెళ్ళిపోయి తర్వాత కొన్ని 100 సంవత్సరములు అలా ఖాళీగా ఉండిపోతే నడిచే దేవుడు, ప్రాతస్మరణీయుడు, కంచికామకోటి పీఠాధిపతి అపర శంకరాచార్యుల వారు, నిజమైన సన్యాసి శతాబ్దంలో అని దలైలామా చేత కీర్తింపబడిన మహాపురుషుడు. ఏ మహాపురుషుణ్ణి తలుచుకుని నమస్కరించకుండా నా జీవితంలో ఒక్క రోజు కూడా గడవదో అంతటి మహానుభావుడైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అక్కడ స్వర్ణకామాక్షి లేదని బంగారు పాదుకలు ప్రతిష్ఠించారు.
అదిగో ఆ అమ్మవారిని తీసుకుని వెళ్ళిపోయారు చంద్రశేఖరేంద్ర సరస్వతి 4 వెళ్ళిపోయి రామేశ్వరం వెళ్ళి తీర్థయాత్ర చేసి తిరిగి చేస్తూ ఉదయార్పాలెం అనబడేటటువంటి ఒక మరాఠీ జమీందార్ పరిపాలిస్తున్నటువంటి ప్రాంతం, కామకోటి పీఠానికి శిష్యులు వాళ్ళు. అక్కడికి వెళ్ళిపోయి పీఠాన్ని అక్కడ పెట్టారు, బంగారు కామాక్షిని పెట్టి రోజు పూజ చేస్తుండేవారు. పక్కనే తంజావూరు మహారాజు గారు అప్పుడు ప్రతాప నరసింహుడు. ఆ ప్రతాప నరసింహుడు బంగారు కామాక్షిని పట్టుకుని మా ఊరు రండి అని కబురు చేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి 4 ఈ ఉదయార్పాలెం నుంచి తంజావూరు వెళ్ళిపోయారు బంగారు కామాక్షిని తీసుకుని. ఉదయార్పాలెనికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అక్కడ మంటపాలు ఉన్నాయి. ఆ మంటపాలలో ప్రతి మంటపంలోనూ ప్రతి దేవాలయం నుంచి యుద్ధాలు జరిగినప్పుడు పారిపోయారు ఈశ్వర స్వరూపాలన్నీ. కంచి నుంచి కామాక్షి వెళ్ళిపోయింది యుద్ధం జరుగుతున్నప్పుడు. కంచి నుంచి వరదరాజస్వామి వెళ్ళిపోయాడు. చిదంబరం నుంచి నటరాజస్వామి వెళ్ళిపోయాడు. తిరువాయూరు నుంచి త్యాగరాజస్వామి వెళ్ళిపోయాడు. శ్రీరంగం నుంచి రంగరాజస్వామి వారు వెళ్ళిపోయారు. ఇలా అందరు స్వాములు వెళ్ళిపోయారు. అంటే మీరు నన్ను ప్రశ్న ఇయ్యచ్చు, ఏమండి ఈశ్వరుడు కూడా ఇలా యుద్ధాలకు భయపడి పారిపోతుంటాడండి అని. యుద్ధాలకు భయపడి పారిపోవడం కాదు, మన మీద అసహ్యించుకుని ఈశ్వరుడు వెళ్ళిపోయాడని బుద్ధి తెచ్చుకుని బతుకుతారేమో అని వెళ్ళిపోతాడు. ఇంటి యజమాని చూడండి, ఇంట్లో ఎంత చెప్పినా కొడుకులు వినకుండా దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, అసహ్యం వేసి ఏదో రోజున ఉత్తరీయం భుజం మీద వేసుకుని కాశీ వెళ్ళిపోతాడు. కాశీ వెళ్ళిపోయాడు అంటే ఆయన భయపడి వెళ్ళిపోయాడా, అసహ్యం వేసి వెళ్ళిపోయాడా? అసహ్యం వేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నాన్నగారేది అని కొడుకులు ఇద్దరు వెతుక్కుని మనం రోజు నాన్నగారు చెప్పినా వినకుండా దెబ్బలాడుకుంటే అసహ్యం వేసి నాన్నగారు వెళ్ళిపోయారని చెప్పి ఇద్దరు వెళ్ళి నాన్నగారి కాళ్ళ మీద పడి, నాన్నగారంటే ఇంకెప్పుడు దెబ్బలాడుకొని రండి అంటే నాన్నగారు వస్తారు. అలా అస్తమానం అదే పనిగా కొట్టుకుంటుంటే మనుష్య జాతి అసహ్యం వేసి ఈశ్వరుడు వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని వరదరాజస్వామి వెళ్ళిపోయాడు, కామాక్షి వెళ్ళిపోయింది, నటరాజు వెళ్ళిపోయాడు, రంగరాజు వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళందరూ వెళ్ళిపోయి ఎక్కడున్నారంటే అది ఉదయార్పాలెం దేవాలయ మంటపాల్లో ఉండేవారు. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క మంటపంలో ఉండేవారు. ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతి 4 స్వామివారిని తంజావూరు మహారాజు గారు పిలిచాడు. ఆ ప్రతాప నరసింహుడు, అయ్యా బంగారు కామాక్షిని పట్టుకుని మా రాజ్యానికి రెండని. ఈయన బంగారు కామాక్షిని పట్టుకుని అక్కడికి వెళ్ళారు. తంజావూరు దేవాలయంలో అమ్మవారిని పెట్టి రోజు పూజ చేస్తూ ఉండేవారు. కొన్నాళ్ళు అయిన తర్వాత చంద్రశేఖరేంద్ర సరస్వతి 4 అన్నారు, మేము ఇక్కడ ఉండం తంజావూరులో, మేము ఇక్కడి నుంచి బయలుదేరి కుంభకోణం వెళ్ళిపోతా ఉన్నారు. అందుకే కంచికామకోటి పీఠం చాలా కాలం కుంభకోణంలో ఉంది. కుంభకోణం ముఖ్య పట్టణంగా ఉండేది కామకోటి పీఠానికి. కుంభకోణం వెళ్ళిపోయారు. తంజావూరులో ఉండకుండా, ఉదయార్పాలెంలో ఉండకుండా కుంభకోణం ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, కుంభకోణం దగ్గర కావేరీ నది ప్రవహిస్తోంది, మాకు నిత్య నదితో స్పర్శ ఉండాలి, అందుకని కావేరీ నది దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నారు. అయితే మీరు ఒకటి ఆలోచించండి, నిజంగా కావేరీ నది ఒడ్డుకు వెళ్ళిపోవాలంటే అక్కడికే దగ్గరలో మాయావరం ఉంది. మాయావరం కావేరీ తులాస్నాన ఘట్టం ఉంది అక్కడ. పైగా తిరువయ్యూరు ఉంది, దాన్ని భూలోక కైలాసం అంటారు. తిరువయ్యూరుంది, మాయావరం ఉంది. 2 ప్రదేశాలు కాకుండా కుంభకోణం వెళ్ళిపోయారు ఆయన. కుంభకోణం ఎందుకు వెళ్ళిపోయారో తెలుసా అండి? కుంభకోణానికి దగ్గరలో శివపేరూరు అనబడేటటువంటి ఒక ఊరుంది. పైగా అక్కడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, అక్కడే స్వామిమలైలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పరమశివుడికి జ్ఞానబోధ చేసినటువంటి స్వామిమలై దగ్గరగా ఉంది. ఆ శివపేరూరులో జ్ఞాన సంబంధరు, అప్పరు మొదలైనటువంటి మహాపురుషులందరూ కూడా వచ్చి అక్కడే కీర్తనం చేశారు. అంత గొప్ప దేవాలయానికి 5 క్రోశుల దూరంలోకి, పంచక్రోశంలోకి ఈ కుంభకోణం ఉంది. కుంభకోణం అంత గొప్ప క్షేత్రానికి పంచక్రోశంలో ఉంది కాబట్టి నేను అక్కడ ఉంటానని కుంభకోణం వెళ్ళిపోయారు చంద్రశేఖరేంద్ర సరస్వతి 4. పంచక్రోశము అన్న మాటకి శాస్త్రంలో అంత బలం ఉంది, అంత గొప్పతనం ఉంది. ఒక్కొక్క తేజోవంతమైన క్షేత్రానికి 5 క్రోశల దూరంలో, 5 క్రోశలు అంటే క్రోశ అంటే 2 1/4 మైళ్ళు అంటే 11 1/4 వస్తుందేమో అనుకుంటున్నాను. 11 1/4 మైళ్ళ దూరంలో, వ్యాసంలో ఎక్కడ ఉన్నా పంచక్రోశంలో ఉన్నారు అంటారు. అంటే ఆ క్షేత్రం యొక్క శక్తి ఇక్కడ పడుతూ ఉంటుంది. కాలడి అగ్రహారం త్రిశూర్కి పంచక్రోశంలో ఉంది కాబట్టి
త్రిశూర్ పరమేశ్వర వైభవము పరిపూర్ణముగా ప్రకాశించినటువంటి ప్రదేశములలో ఒకటి కాలడి. అక్కడున్నాడు మహానుభావుడు విద్యాధిరాజు, ఆయన కొడుకు శివగురువు. ఇప్పుడు ఈ శివగురువు ఆర్యాంబ బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోయినా అవైదిక ప్రచారం జరుగుతున్నా, అత్యంత ఆకర్షణీయంగా అవైదికమైనటువంటి ప్రచారాలు జరిగిపోతున్నా వాళ్ళు ఆకర్షితులు కాలేదు. వాళ్ళు వైదిక ధర్మాన్నే ఎంచుకున్నారు. చెక్కుచెదరని కుటుంబం, అంత భక్తి ప్రపత్తులున్న వాళ్ళు త్రిశూర్ చేరుకుని మండల పర్యంతం భజన చేశారు. నిన్ననే మీతో మనవి చేశాను, భజన అన్న మాటకు అర్థమేమిటో. అక్కడే ఉండిపోయి సేవ చేయడం. 40 రోజులు భజన చేస్తే శివ సాక్షాత్కారం కలగలేదు వాళ్ళకి. అదే వాళ్ళిద్దరి కడుపునే పరమేశ్వరుడు పుట్టడానికి కారణం అది. ఆ దంపతుల్నే ఎందుకు ఎంచుకున్నాడు పరమేశ్వరుడంటే, ఇదిగో మనకందరికీ ఒక పాఠాన్ని నేర్పడానికి శంకరాచార్య స్వామి వారి అవతారం వాళ్ళిద్దరి కడుపునే పుట్టింది. 40 రోజులు అయిపోయిన తరువాత శివగురువు ఆర్యాంబతో అన్నాడు, 40 రోజులు దాటిపోయింది మండలం, ఇంత పూజ చేశాం, ఈశ్వరుడు అనుగ్రహించలేదు, కాబట్టి త్రిశూర్లో ఉండి ప్రయోజనం ఏమిటి, వెళ్ళిపోదాం, ఇక్కడ మనకి చేసిన దానికి ఫలితం కనపడలేదన్నాడు. ఆవిడేమందో తెలుసా అండి ఆర్యాంబ? ఆవిడంది, నో దేవతాను జడిమా మనుష్యే. దేవతల అనుగ్రహం ఇక్కడ కలగలేదు, కాబట్టి ఇక్కడ మనం ఏమైనా చేసినా ఉపయోగం కలగలేదనకో, చెయ్యవలసిన రీతిలో చెయ్యడంలో ఏదో పొరపాటు జరిగింది అనను. దేవతల తప్పు కాదు, మనదే ఏదో తప్పు ఉంది, అందుకే ఈశ్వర కృప కలగలేదు. కాబట్టి రెట్టించిన ఉత్సాహంతో మరింత విశ్వాసంతో ఈశ్వరుణ్ణి ఆరాధించండి అందావిడ. దానికే శ్రద్ధ అని పేరు. భగవంతుని ఆరాధిస్తున్నప్పుడు వైక్లభ్యములు ఏర్పడవచ్చు, కానీ ఈశ్వరుడు ఉన్నాడని నమ్మి ఎవడు నిలబడతాడో వాడికే ఈశ్వరానుగ్రహం. ఈశ్వరుడి వరకు ఎందుకండి? మీరు ఎవరినో ఒక పెద్ద అధికారిని కలుసుకోవడానికి వెళ్ళి చిన్న కాగితం మీద పేరు రాసి లోపలికి పంపించారు. అధికారి వరకు ఎందుకండి? ఒక వైద్యుడు, ఆ వైద్యుడి దగ్గరే వైద్యం చేయించుకుందామని వెళ్ళారు, లోపల ఉన్నారు, బయట ఉన్న వాళ్ళ దగ్గర పేరు రాయించుకున్నారు. మీ పేరు 8వ పేరో 10వ పేరో ఉంది. ఆయన ఒక్కొక్కరిని అరగంటో 40 నిమిషాలు చూస్తున్నారు. ఈ మధ్యలో మెడికల్ రిప్రజెంటేటివ్లు వెళ్ళొస్తున్నారు. 5 గంటలకి మీరు ఎడితే రాత్రి 9:30 అయింది, ఇప్పటికి మీ పేరు పిలవలేదు. మీరు వెళ్ళిపోతారా, అలాగే కూర్చుంటారా? 10 అయినా అలాగే కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు? ఆయన వెళ్ళిపోడు 10 అయిపోయిందని. 10 అయిపోయినా పేరు రాసుకున్న వాళ్ళందరినీ పిలిచి చూసి పెడతాడు. ఆయన దగ్గరే చూపించుకోవాలి, 10 అయినా 11 అయినా. ఇవాళ ఒక్కరోజు కష్టపడి ఆయనకి చూపించేసుకుంటే మన అనారోగ్యం ఇక మళ్ళీ మనం రావక్కర్లా, కుదిరిపోతుంది. ఈ విశ్వాసం మీకుంటే కదా 11 వరకు కూర్చున్నారు. నేను వెళ్ళి కూర్చోగానే నన్ను పిలవలేదండి, ఏమిటంటే 2:30 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, ఆఫీసులో కూడా నేను ఎప్పుడు ఇంతసేపు ఉండను, అలాంటిది ఇంతసేపు కూర్చోవడమా అని వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోవట్లేదే. ఒక డాక్టర్ మీదే మీకంత విశ్వాసం ఉంటే ఈశ్వరుడి మీద ఎందుకు ఉండకూడదు? ఈశ్వరుడి మీద మాత్రం ప్రతి చిన్న విషయానికి ఈశ్వరుడు అనుగ్రహించలేదని పక్కకెడతారా? అలా నిలబడగలగడమే శ్రద్ధ, అదే విశ్వాసము. అందుకే శంకరులు అంటారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కదితా సిద్భి యా వస్తూపలభ్యతే. గురువు గారు చెప్పిన మాట మీద నమ్మకం, శాస్త్రం మీద నమ్మకం, భగవంతుడి మీద నమ్మకం, దానికే శ్రద్ధ అని పేరు. ఈ శ్రద్ధ ఎవరికుందో వాళ్ళకి ఈశ్వర కటాక్షము కలిగి తీరుతుంది. కళ్యాణీ గతమాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి ఆనందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ. 100 సంవత్సరములు బతికిన వాడు 99 సంవత్సరముల 364 రోజుల 23 గంటల 59 సెకండ్లు దుఃఖాన్ని అనుభవించిన చిట్ట సెకండ్లో శుభవార్త విని చచ్చిపోతాడు తప్ప శుభవార్త వెనకపోవడం అన్నది మాత్రం ఉండదు. ఈ మిగిలిన కాలం అంతా ఓర్పుతో నిలబడగలగాలి, సహనంతో ఉండాలి, నమ్మకంతో నిలబడగలగాలి. కాబట్టి సాశ్రద్ధా గడితా సిద్భి యా వస్తూపలభ్యతే. అంత నమ్మకంతో నిలబడినటువంటి వాళ్ళు శివగురువు ఆర్యాంబ. కాబట్టి వాళ్ళకి అనుగ్రహించాలి. ఇప్పుడు 2 పూర్తయ్యి. అటు దేవతలు వచ్చి ఫిర్యాదు చేశారు, ఇటు ఆయన వలన కొడుకుని పొందాలని ఒక భక్తితో ఒక దంపతుల జంట నిలబడింది. ఇప్పుడు తను అవతారం స్వీకరించడానికి కావలసినటువంటి షరతులన్నీ పూర్తయ్యాయి. కాబట్టి ఇప్పుడు శంకరాచార్య స్వామి వారు ఆవిర్భవించాలి. పరమశివుడు ఈ భూమి మీద శంకరాచార్య స్వామి వారిగా ప్రభవించబోతున్నాడు. కాబట్టి
ఇప్పుడు ఆయన బయలుదేరి ఆర్యాంబ గర్భంలో ప్రవేశించే ముందు వాళ్ళిద్దరికీ స్వప్నంలో ఒకే రోజు కనపడ్డాడు. కనపడి ఇద్దరిని అడిగాడు, దీర్ఘాయుష్మంతులు దుష్టమైన నడుబడి కలిగినటువంటి 9 కుమారులు కావాలా, 8 సంవత్సరములతో ఆయుర్దాయం పూర్తయిపోయి మీ వంశాన్నంతటినీ ఉద్ధరించగలిగి కొన్ని వేల 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 సంవత్సరముల పాటు మనుష్య జాతినంతటినీ ఉద్ధరించగలిగిన మహాపురుషుడు మీ కడుపున పుట్టాలా, ఏం కావాలడగండి అన్నాడు. శివగురు అన్నాడు, స్వప్నంలో కదా కనపడ్డాడు, నా భార్యను అడిగి చెప్తాను, ఇది సంతాన విషయం కదా అన్నాడు. ఆర్యాంబంది, నా భర్తను అడిగి చెప్తాను, ఇది సంతాన విషయం కదా అన్నాడు. ధర్మం. ఇద్దరూ ఒక్కసారి లేచారు. నాకు కల వచ్చిందంటే ఉండు, నాకు కల వచ్చింది అన్నాడు. నీకు ముండ నేనేం చెప్తానంటే ఉండు, నేను చెప్తానన్నాడు. ఇద్దరు ఆయన సగం ఆవిడ సగం ఇదే చెప్పారు. పరమశివుడు కలలో కనపడ్డాడు. 8 సంవత్సరములకే ఆయుర్దాయం పూర్తయిపోయి మనుష్య జాతిని ఉద్ధరించగలిగినటువంటి మహాత్ముడైన వాడు మీ కడుపున పుట్టాలా, ఆచార భ్రష్టులై దుర్మతులైనటువంటి వాళ్ళు దుష్టులైన వాళ్ళు 9 కొడుకులు కావాలా అంటే ఇద్దరు అన్నారు, పరమేశ్వరుడు వేసిన ప్రశ్నకి జవాబు చెప్పగలిగిన వాళ్ళమా మనం ఆయన అడగగలిగింది మాకు ఇలాంటి కొడుకు కావాలని. ఈశ్వర, మేము దేనికి పాత్రులమో దానికే మమ్మల్ని పాత్రుల్ని చెయ్యని అడుగుదాం, ఆయనకి విడిచిపెట్టేద్దాం. ఇది భక్తి అన్న మాటకు అర్థం. ఇద్దరు ప్రార్థన చేశారు త్రిశూర్లో, ఈశ్వర మా కడుపున ఎవరు పుట్టడానికి మేము అర్హులమో వాళ్ళని మా కడుపున పుట్టించు. ఈ భక్తికి పరమశివుడు కదిలిపోయాడంతే. కదిలిపోయి ఆర్యాంబా గర్భంలోకి ప్రవేశించింది ఆ తేజస్సు. బ్రాహ్మణ సమారాధన చేశాడు, అందరికీ భోజనాలు పెట్టాడు, అందరినీ తృప్తిపరిచాడు. 9 నెలలు నిండాయి. పార్వతీదేవి కుమారస్వామిని కన్నట్టు అన్నారు శంకర విజయాలు. అలా శంకర భగవత్పాదులు వైశాఖ శుక్ల పంచమి నాడు ఆవిర్భవించారు. నందన సంవత్సరంలో వైశాఖ శుక్ల పంచమి, అదిగో జేగంట మోగింది, వైశాఖ శుక్ల పంచమి నాడు ఆవిర్భవించారు మహానుభావుడు చిన్న పిల్లవాడి రూపంలో. ఆయన పుట్టడంలో వైశాఖ శుక్ల పంచమి కదండి. కేరళలో కతిపయ సంప్రదాయం అని ఒక సంప్రదాయం ఉంది. వాళ్ళు పేరు పెట్టడం అంటే, మనమంటే పుస్తకాలు పట్టుకుని చదువుకుని పేర్లు పెట్టుకునే దౌర్భాగ్య స్థితికి వచ్చాం. ఆ పేరుకు అర్థం పర్థమే ఉండదు. అసలు ఆ పేరు అంటేనే అసహ్యం. అంత అసహ్యకరమైన పేర్లు ఎంత అసహ్యంగా ఉంటాయో, దానికి ఒక పవిత్రత ఉండదు, ఆ పేరుకేమీ అర్థం ఉండదు. ఏమిటేమిటో తల్లి పేరులో. నాకు మొన్ననే ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒక విచిత్రమైన పేరు చెప్పాడు. చెప్పి ఇది పెట్టుకోవచ్చా అన్నాడు. ఎందుకు ఇలాగా అని అడిగాను. మా నాన్నగారి పేరులో అక్షరం, మా మామగారి పేరులో ఒక అక్షరం ఏదో చెప్పాడు. నేనన్నా, అంతకన్నా అవమానించడానికి మీ తండ్రి పట్ల నీకు ఇంకో మార్గం దొరకలేదా అని అడిగాడు. ఏమన్నాడు, ఒక్క అక్షరం తీసుకోవడానికే మీ నాన్న అర్హుడైతే అలా పెట్టుకుని అవమానం చేయి. అంతకన్నా మీ నాన్నని 10 మందిలో చెప్పుతో కొట్టేయి, గొడవ ఉండదు. ఒక్క అక్షరం పెట్టుకోవడానికి ఆయన పనికొచ్చాడు. ఏమి మీ నాన్నగారి పాదాలు పట్టుకుని, నాన్నగారు ఈశ్వరుడి పేరు పెట్టుకుంటాను, అందరం ఆయన ఆ పేరుతో పిలుచుకుని తరిద్దాం, అభ్యంతరమా అని అడిగితే మీ నాన్నగారు కాదన్నారా? భక్తి ఉంటే మీ నాన్నగారి పేరు పెట్టుకో. నీకు ఇష్టమైన పేరు చివర తగిలించడానికి, వాళ్ళని నచ్చజెప్పడానికి వాళ్ళ అక్షరాలు కావలసి వచ్చాయా నీకు? ఇలాంటి బుద్ధి లేని ప్రశ్నలు ఇంకెప్పుడు నన్ను అడక్కని చెప్పాను. కాబట్టి పేరు పెట్టుకోవడం అంటే అమర్యాదతో కూడుకున్నటువంటి వ్యవస్థకి దిగజారిపోయాం మనం. మలయాళ దేశం అలా కాదు. పుట్టినటువంటి స్థితిని బట్టి, కాలాన్ని బట్టి అక్షరాల్లోకి మార్చుకుంటారు వాళ్ళు. మీరు చూడండి, ఈ పద్ధతి ఉంటుంది, దాన్ని కతిపయ విధానం అంటారు. దాంట్లో వైశాఖ శుక్ల పంచమి కదా ఆయన పుట్టింది, వైశాఖ మాసం. వైశాఖ మాసం అంటే 2వ నెల, చైత్రము వైశాఖము. పక్షము శుక్లపక్షము, మొదటి పక్షము. కాబట్టి శుక్లపక్షము కృష్ణపక్షముల్లో మొదటి పక్షం శుక్లపక్షం కాబట్టి 1. పంచమి 5వ తిథి కాబట్టి 5. కాబట్టి ఇప్పుడు వైశాఖ శుక్ల పంచమి అంకెల్లోకి మార్చండి. 2, 1, 5. ఈ పద్ధతి యందు అక్షరాల్లోకి మార్చేటప్పుడు దీన్ని తిరగేయాలి. కాబట్టి ఇప్పుడు 5, 1, 2, 2, 1, 5ని వెనక్కి తిప్పండి. 5, 1, 2. ఇప్పుడు ఈ 5, 1, 2ని సంస్కృత అక్షరాల్లోకి మార్చండి. సంస్కృత అక్షరాలు ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క సంఖ్య చేత నిర్దేశింపబడతాయి, ఒక్కొక్క అంకెతో. అప్పుడు 5 ష,
పక్కన సున్నతో కలపరు, ఇంకా సున్న చేస్తారంతే. 1 క, 2 రా. శంకర పుట్టిన దాన్ని బట్టి తెలిసిపోయింది. శంకరుడే పుట్టాడని వైశాఖ శుక్ల పంచమి చేత నిర్ణయం చేశారు శంకరాచార్యుల వారు. పరమశివుడే పుట్టాడు సుమా. అందుకే భాస్కరాచార్యుల వారు నిర్ణయం చేశారు పరమశివుడే శంకరాచార్యుల వారిని. వేదం నిర్ధారణ చేసింది నమ వ్యక్తకేశాయ చ కపర్దినీచ అని. అంతవరకు ఎందుకు, వీళ్ళందరి సాక్ష్యం ఎందుకు, నేనే చెప్పేస్తానని ఎక్కడ చెప్పాలో అక్కడ ఆయనే చెప్పేశారు. చోట చిదానంద రూప శివోహం శివోహం అని శివుండని చెప్పారు ఆయన గోవింద భగవత్పాదుల దగ్గరికి. కాబట్టి అది శివావతారం. పరమేశ్వరుడు కదిలి వచ్చాడు శంకరాచార్యుల వారిగా. ఇంకొక పేరు పెట్టేస్తారేమో. మలయాళ దేశమునందు పుట్టిన తిథి వార నక్షత్రములను బట్టి పేరులోకి తిప్పుతారు. కాబట్టి ఆయన ఎంచుకుని వైశాఖ శుక్ల పంచమి నాడు పుట్టారు. కాబట్టి వైశాఖ శుక్ల పంచమిని మీరు పేరుగా మార్చేస్తే శంకర. కాబట్టి వచ్చినవాడు కైలాస శంకరుడు, కాలడి శంకరుడిగా వచ్చాడు. ఆ తల్లిదండ్రుల్ని ఎంచుకోవడానికి, ఆ కాలడిని ఎంచుకోవడానికి, ఆ మలయాళ దేశాన్ని ఎంచుకోవడానికి, ఆ క్షేత్ర ప్రకాశాన్ని పరిశీలించడానికి ఇన్ని కారణాలు చూశారు. ఇన్ని కారణాలు చూడడంలో ఈశ్వరానుగ్రహం పొందడానికి మనం ఎలా బ్రతకాలో అవతారం రాకుండానే మనకి కూడా పరోక్షంగా బోధ చేసేశారు. ఇప్పుడు వచ్చినది శంకరులు. శంకరావతారం అనుకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మనకి కృష్ణ చైతన్య ప్రభు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన పూర్వాశ్రమం పేరు గౌరంగారు. అలాగే ద్వైతమత ప్రవర్తకాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, వారి పూర్వాశ్రమంలో పేరు వాసుదేవన్. అలాగే విశిష్టాద్వైత ప్రవర్తకులు ఉన్నారు రామానుజులు, వారి పేరు పూర్వాశ్రమంలో లక్ష్మణులు అంటారు. శంకర భగవత్పాదుల యొక్క పూర్వాశ్రమ నామం అంటే ఆయన మామూలుగా తల్లిదండ్రులకు కొడుగ్గా తిరుగుతున్నంత కాలం ఆయన పేరు శంకర. సన్యసించిన తరువాత శంకర ఎప్పుడూ మారలేదు. పూర్వాశ్రమంలోనూ సన్యాసిగానూ పేరు మారింది శంకరాచార్యుల వారు ఒక్కరే. మిగిలిన వాళ్ళందరికీ పూర్వాశ్రమ నామం సన్యాసనామంగా లేదు, ఇక మారిపోయింది. కానీ ఒక్క శంకరాచార్యుల వారి పేరు మాత్రం గోవింద భగవత్పాదులు సన్యాస దీక్ష ఇచ్చినప్పుడు పేరు మార్చలేదు. ఎందుకు మార్చలేదో తెలుసా అండి? శంకరోతి ఇది శంకర, లోకానికి శుభం చేయడానికి వచ్చిన వాడికి నేను పేరు మార్చడం ఏమిటి, ఆ పేరే అంతే. కాబట్టి శంకర భగవత్పాద ఆ పేరుతోనే ఉండిపోయారు అంతే. ఆయన గురువు గారి పేరు మాత్రం జయగోవిందముని. గోవింద భగవత్పాదులు అని మనం అంటాం. నిన్న మీతో నేను మనవి చేశాను, భగవత్పాదులు అన్న మాట ఎందుకు వాడతాం? ఎవరి పాదములు పట్టుకుంటే భగవంతుడి పాదములు దొరుకుతాయో వాళ్ళని భగవత్పాదులు అంటాం. అందుకని శంకర భగవత్పాదులు, గోవింద భగవత్పాదులు, గౌడ భగవత్పాదులు అంటాం. కానీ ఆయన పేరు జయగోవిందముని. జయ అన్న శబ్దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జయ సంయమి, దీని అర్థం ఏమిటో తెలుసా అండి? యముడు ఎలా తొక్కేస్తాడో అలా ఇంద్రియములను తొక్కేసి ఇంద్రియములను గెలిచిన వారెవరో వారికి జయ శబ్దం వేస్తారు. అందుకే జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర అన్నప్పుడు ఆయన జయం, ఆయన ఇంద్రియములను గెలిచారు. మనకి కూడా ఇంద్రియములను గెలిచి పరమేశ్వరుడి వైపుకు వెళ్ళగలిగిన శక్తిని అనుగ్రహిస్తారు. హర హర శంకర, పాపములను హరిస్తారు. అందుకే శంకర జయంతి జరిగేటటువంటి ప్రదేశంలో ఇంకొక పేర్లు చెప్పరు, ఇదొక్కటే భజన చేస్తారు. జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, ఈ రెండు తప్ప ఇంకొక నామం చెప్పరు. తీసుకురావాలనుకున్నారనుకోండి ఇంకా కొత్తగా ఏమన్నా మీరు కాలడి శంకర, జయ జయ శంకర, కామకోటి శంకర, జయ జయ శంకర, శృంగేరి శంకర, జయ జయ శంకర అలా తీసుకొస్తారు. కానీ జయ జయ శంకర, హర హర శంకర మాత్రం విడిచిపెట్టరు. అందుకే శంకరాచార్యుల వారి జయంతి ఒక్కటి మాత్రం అందరి జయంతులు జరిగినట్టు జరగదు, రెండు విధాల్లో చేస్తారు. శంకరాచార్యుల వారు పుట్టినటువంటి వైశాఖ శుక్ల పంచమికి 10 రోజుల ముందు మొదలుపెట్టి చేస్తే గర్భోత్సవం అంటారు. గర్భోత్సవము అంటే 10 రోజుల ముందు మొదలు పెట్టేశారు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెలకి సమానం, 10 నెలలు పూర్తయినట్టు. పంచమికి 10 రోజుల ముందు మొదలు పెట్టాలి. మొదలుపెట్టి ప్రారంభం చేస్తే, అంటే వైశాఖ శుక్ల పంచమి అంటే చైత్రమాస కృష్ణపక్షంలో ప్రారంభమైపోతుంది. ప్రారంభమై 10 రోజుల పాటు ఉత్సవాన్ని చేసి వైశాఖ శుక్ల పంచమి నాడు పుణ్యాహవాచనం జరిగింది. శంకరాచార్యుల వారి యొక్క ఆ
పుట్టుక చేత జాతాశౌచం కూడా తొలగిపోయింది అని జన్మోత్సవము అని చేస్తారు. ఇది ఒకెత్తు. 10 నెలలు అమ్మ కడుపులోంచి వచ్చినంత వరకు. రెండవది ఒకటి ఉంటుంది, అది పుట్టినరోజు వరకే. జాతాశౌచము తీరేటటువంటి స్థితి కాదు, పుట్టినరోజు వరకు మాత్రమే వస్తుంది. 10 రోజులు 10 నెలల లెక్కలోకి. రెండవది ఒకటి ఉంటుంది, దాని పేరు జన్మోత్సవము. మొదటిది గర్భోత్సవము. ఈ జన్మోత్సవం ఏం చేస్తారంటే శంకరాచార్యుల వారు పుట్టినరోజు నుంచి, శంకరాచార్యుల వారు పుట్టినరోజుతో మొదలుపెట్టి 10 రోజుల వరకు చేస్తారు. అంటే పౌర్ణమి వస్తుంది, పౌర్ణమి నాడు పూర్తి చేస్తారు. ఈ విధానంలో చేసేటప్పుడు ఒకటి హోమం ఒకటి చేయవలసి ఉంటుంది. 2 ప్రతిరోజు తోటకాష్టకంతో శంకర భగవత్పాదులకి నమస్కారం చేయడం, శంకరాచార్యుల వారి పల్లకీ పట్టుకోవడం. శంకరుల పల్లకీ పట్టుకోవడం అంటే అదంత తేలికగా దొరికే విషయం కాదు. ఇదే ఇంకొక విషయం అంటే చాలా మందిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. శంకరాచార్యుల వారి గురించి వినడానికి అంత తొందరగా అవకాశం ఇవ్వరు. ఎందుకంటే అది గురుస్వరూపం, అది పరమాత్మ స్వరూపం, మహానుభావుడు. ఆ అవతార వైభవం వినడానికి కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే కానీ దొరకదు. అందుకే శంకరుల పల్లకీ పట్టుకుంటారు. పట్టుకుని 10 రోజుల పాటు ఊరిరిగింపు చేస్తారు, తీసుకెడతారు. అలా వీధుల్లోకి తీసుకొస్తారు. శంకరాచార్యుల వారు గురుస్వరూపం కాబట్టి శంకరుల పల్లకీ పట్టుకున్నప్పుడు పైన చొక్కా కానీ బనీను కానీ వేసుకోరు. ఉత్తరీయం ఒకటి నడువుకి కట్టుకోవడమో భుజం మీద వేసుకోవడమో చేసి ఒత్తుకోకుండా పల్లకీ పట్టుకుంటారు. అది గురుస్వరూపం, సంప్రదాయకమైనటువంటి గురువు కాబట్టి ఆయన పల్లకీ పట్టుకునేటప్పుడు ఆడవారు పట్టుకోరు, పురుషులు మాత్రమే పట్టుకుంటారు. స్త్రీలు అనుసరిస్తారు. జయ జయ శంకర, హర హర శంకర అంటూ వెనకాల పెడతారు. సాక్షాత్ శివావతారం వెనకాల వెళ్ళడం చేత ఏం సామాన్యమైన ఫలితం ఉంటుందా? సాయంకాలం వేళలో జయ జయ శంకర, హర హర శంకర ఆ నామాన్ని భజన చేస్తారు. భజన చేసి శంకరాచార్య స్వామి వారిని పల్లకీలో కూర్చోపెట్టుకుని ప్రాకార సేవ గుడి చుట్టూ తిరిగి అమ్మవారి దేవాలయంలోకి వెడతారు. శంకరాచార్యుల వారి పల్లకీని అమ్మవారి ఎదురుగుండా కూర్చోపెట్టి ప్రతిరోజు సౌందర్యలహరిలోంచి 10 శ్లోకాలు చదువుతారు. రేపటి నుంచి ప్రారంభమవుతుంది ఇక్కడ దేవాలయంలో. ఉపన్యాసం తర్వాత రోజు సాయంకాలం వేళలో మనం శంకరాచార్య స్వామి వారిని తీసుకెళ్లి అమ్మవారి ఎదురుగుండా కూర్చోబెట్టి సౌందర్యలహరిలోంచి 10 శ్లోకాలు చదవడం మొదలు పెడతాం. పౌర్ణమి నాటికి శంకర భగవత్పాదుల్ని అమ్మవారి పక్కకి చేరుస్తారు. ఎందుకంటే శివా ఇద్దరు కలిసిన స్వరూపం. కదలిక చేత శివా, జ్ఞానము చేత శివస్వరూపము కనుక అమ్మవారి పక్కకి చేర్చి చిట్ట చివరి ప్రదీప జ్వాలాభి శ్లోకం వరకు 100 శ్లోకాలు పూర్తి చేసి శంకరాచార్య స్వామి వారికి పూజ చేస్తారు. రేపు జయంతి కాబట్టి శంకరులకి అభిషేకం తర్వాత 108 నామములతో పూజ చేస్తారు. 108 నామములు శంకరాచార్యుల వారి ఉన్నాయి. రేపు మనందరం ఆ నామములతో శంకరాచార్య స్వామి వారి దేవాలయంలో పూజ చేస్తాం. ఒక్కొక్క నామం చెప్తుంటారు. మిగిలిన వాళ్ళందరూ చక్కగా శంకరాచార్య స్వామినే నమః అంటూ ఉంటారు. ఆయనకి పూజ చేస్తారు. అయితే లోకంలో ఎవరికి పూజ చేసినా 108 నామాలతోనే చేస్తారు. ఏమి 107 ఉండదా, 106 ఉండదా, 109 ఉండదా అంటే నేను మీకు చాలా పర్యాయాలు చెప్పాను. 27 నక్షత్రాలకి 4 పాదాల చొప్పున 27 × 4 108. ఈ లోకమంతా 108 పాదాల్లోనే పుట్టాలి. కాబట్టి 108 నామాలతో పూజ చేస్తే లోకంలో ఉన్న అందరూ బాగుండాలని కోరుకున్నట్టు తప్ప మా ప్రసారం తినేవాళ్లే బాగుండాలని కోరుకోవడం మనకి చేత కాదు. లోకా సమస్తా సుఖినో భవంతు, అందరూ బాగుండాలని 108 నామాలతో పూజ చేస్తాం. కానీ శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం 108 నామాలతో చెయ్యకూడదు. 108 నామములు చెప్పి 8 పరమశివ నామములు చెప్తారు. భవాని తమేని తరాం అని తోటకాచార్యుల వారు చెప్పారు కదా. భవా లోకములను పుట్టించేటటువంటి వాడు, నిలబెట్టేటటువంటి పరమశివుడే స్వామి మీరై ఉన్నారు గురు సార్వభౌమ అన్నారు తోటకాచార్యుల వారు. కాబట్టి శివుని యొక్క 8 నామములు చెప్తారు. ఆ 8 నామములకు ఒక విచిత్రం ఉంది. ఆ 8 నామములు ఏమిటో తెలుసా అండి? అవి పెట్టి శివుణ్ణి పూజ చేయొచ్చు, అవి పెట్టి అమ్మవారిని పూజ చేయొచ్చు, అవి పెట్టి విఘ్నేశ్వరుణ్ణి కుమారస్వామిని పూజ చేసేయచ్చు. అవే భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. 8. అవి 8 అష్టమూర్తి తత్వంగా
భోరంభంచలలో నిలోంబర మహార్నాదో హిమాంశుపుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ ముత్యస్తకం నన్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమగిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆయనే కంచిలో పృథివీ స్వరూపంగా, జంబుకేశ్వరంలో జలలింగంగా, అరుణాచలంలో అగ్నిలింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా, శ్రీకాళహస్తిలో వాయులింగంగా, కోణార్కలో సూర్యలింగంగా, సీతాగుండంలో చంద్రలింగంగా, కోణార్కలో యజమానలింగంగా 8 రూపాలతో ఉంటాడు. ఆ పరమేశ్వరుడే 8 రూపాలతో ఉన్నాడు కాబట్టి అష్టమూర్తి తత్వంలో ఆ పరమేశ్వరుడు 8 నామములతో పిలవబడినటువంటి వాడు శంకరాచార్యుల వారిగా ఈ భూమి మీద తిరిగారని 108 నామాలతో శంకరాచార్యుల వారిని పూజించి, గురువు గారికి కట్నం ఇవ్వడం అంటే ఆంధ్రదేశంలో సాధారణంగా 116 కట్నం ఇచ్చారండి అంటారు. చివరి 16 పెడతారు తప్ప 108 ఇవ్వరు ఎవరు. అందుకని గురువు గారికి కట్నం ఇవ్వడం అంటే శంకరాచార్యుల వారు ఏం పుచ్చుకుంటారు? శంకరాచార్యుల వారు రూపాయలు ఇచ్చుకుంటారా? మహానుభావుడు నకర్మణాన ప్రజయాధనీన త్యాగే నైకే అమృతత్వ మానసో పరేణ నాకం విహితం గుహాయాం బిభ్రాజతే తద్యతజో విశంతి అంటుంది ఉపనిషత్తు. అటువంటి ఆయనకి ఎందుకు రూపాయలు? ఆయనే మీకు ఇస్తారు కనకధార. అటువంటి మహానుభావుడు కాబట్టి ఆయనకి కట్నం అంటే శివనామములు 8, శంకరాచార్య స్వామి నామములు 108 కలిపి 116 నామములతో పూజ చేస్తారు. అదే ఆయనకి ఇచ్చే కట్నం. కాబట్టి రేపు మనం ఆ 116 నామములతో శంకరాచార్య స్వామిని పూజిస్తాం. మీతో చెప్పే కదూ, రేపు శంకరుల పల్లకి పట్టకపోయినా, శంకరుల నామము చెప్పకపోయినా అంతకన్నా కృతజ్ఞుడు లోకంలో ఇంకోళ్ళు. ఆయన లేనినాడు సనాతన ధర్మమే లేదు. అసలు నిజంగా చెప్పాలంటే వేదం చదువుకున్న వాళ్ళు, స్మార్థం చదువుకున్న వాళ్ళు రేపు అన్ని పనులు మానించి పల్లకి ముందు నడవాలి. మన కృతజ్ఞత అంటే ఏమిటంటే ఒక్కడు రాకపోవడం. అసలు నిజానికి శంకరాచార్య స్వామి వారి పల్లకి వెడుతుంటే ముందు వేదం చదువుకుంటూ వెళ్ళాలి అందరూ. మనం పరమభక్తితో రేపు పల్లకి పట్టుకుందాం. జై జై శంకర, హరహర శంకర నామం చెప్పుకుంటూ స్వామిని ఊరిరిగింపు చేద్దాం. ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి కాళ్ళు కాలిపోకుండా గురువు గారి పల్లకి చెప్పులతో పట్టుకోం కాబట్టి ప్రాతకాలంలో 6 అయ్యేటప్పటికి బాలా త్రిపుర సుందరమ్మ వారి గుళ్ళోంచి బయటికి వచ్చేస్తుంది పల్లకి. మళ్ళీ 6:45 అయ్యేటప్పటికి లోపలికి వచ్చేస్తుంది. కాబట్టి అందరూ 6 అయ్యేటప్పటికి వచ్చేసేయండి. మీతో మళ్ళీ మనవి చేస్తున్న వైదిక సంప్రదాయం నిలబెట్టడానికి వచ్చినటువంటి అవతారం కాబట్టి చక్కగా మగవారు పంచె కట్టుకోండి, రాకపోతే కనీసం లుంగి కట్టుకోండి. అవి గళ్ళు గిళ్ళు వద్దు, తెల్లటి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని రండి. అక్కడికి వచ్చి చొక్కా తీసేయండి, కాసేపు పల్లకి పట్టుకున్నంతసేపు. అభిషేకం తర్వాత నామం చెప్పి అర్చన చేసి పూజ చేసుకుని చక్కగా ప్రసాదం తీసుకుని వెళ్ళిపోదాం. మళ్ళీ సాయంకాలం ప్రవచనం అయిన తర్వాత స్వామి పల్లకీతో కలిసి వెళ్లి కామాక్షి అమ్మ ముందు సౌందర్యలహరిలో శ్లోకాలు చదువుతూ ఆ పూజ చేద్దాం. కాబట్టి అది శంకరాచార్య స్వామి వారి యొక్క జనన తిథి చేసేటటువంటి 2 విధానములు. కాబట్టి ఆయనకి 2 రకాలుగా చేస్తారు శంకర జయంతి ఉత్సవాన్ని. అటువంటి శంకర భగవత్పాదులు వైశాఖ శుక్ల పంచమి వైశాఖ మాసంలో పుట్టారు. ఏమి వైశాఖ మాసమే ఎందుకు ఎంచుకోవాలి అసలైన? మళ్ళీ పుట్టినప్పుడు అంటే వైశాఖ మాసమునకు ఒక ప్రత్యేకత ఉంది. దాని పేరే వైశాఖ. వైశాఖ అంటే కొమ్మలు లేనిది అని, శాఖ అంటే కొమ్మలు. వైశాఖ కొమ్మలు లేనిది. కొమ్మలు లేనిది ఏది? చెట్టు కానిది. కాబట్టి తీగగా ఉన్నది. వైశాఖ మాసంలో బాగా వచ్చేవేవి? మల్లెపూలు. బాగా వచ్చేవి మల్లెపూలు. ఆయన వైశాఖ తీగ. ఈ కాలంలో బాగా పువ్వులతో ఉండే తీగేది మల్లెతీగ. మల్లెతీగకే మాధవి అని పేరు మల్లె పువ్వుకి. ఆ మాసమునకు మాధవ మాసము అని పేరు. చైత్రమాసానికి మధుమాసం అని పేరు, వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు. ఆ పేరే మాధవ మాసం. మాధవ మాసంలో ఉన్నటువంటి వైశాఖము తీగ మాధవీలత. మాధవీలత అంటే మల్లెతీగ. వైశాఖ మాసమే మల్లెతీగ. కాబట్టి ఆ మాధవీలత మల్లెపూలు పూస్తుంది. మల్లెపువ్వు అన్ని పువ్వుల్లా పొద్దున్న విచ్చుకోదు, సాయంకాలం విచ్చుకుంటుంది. దానికి అదో విచిత్రమైనటువంటి లక్షణం. అందుకే శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ మల్లె పువ్వుకి పైకి చెప్తూ లోపల శివుణ్ణి చెప్తూ సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ మసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు. కాబట్టి అది సంధ్యారంభ విజృంభితం. సంధ్యాకాలంలో విజృంభిస్తుంది అంటే విచ్చుకుంటుంది.
సంధ్యాకాలంలో విచ్చుకోవడం అంటే ఏమిటో తెలుసా అండి? సంధ్య అంటే రెండిటి మధ్యది, రెండు ఆలోచనల మధ్యలో నిశ్శబ్దం. ఉపన్యాసానికి మాటకి వాక్యానికి మధ్యలో ఊపిరి తీసేటప్పుడు నిశ్శబ్దం. ఎక్కడ ఏ కదలికలు లేని నిశ్శబ్దం ఉందో ఆ సంధ్యయే ఈశ్వరుడు. కాబట్టి ఆ సంధ్య యందు ఆయన విజృంభిస్తాడు. శివుడు సంధ్యాకాలంలో నర్తనం అంటే అది దాని అర్థం. సంధ్యారంభ విజృంభితం. మల్లె పువ్వు అలా సాయంకాలం ఇచ్చుకుంటుంది, అందుకే అది శివస్వరూపం. అటువంటి మల్లె పువ్వుకి 4 లక్షణాలు ఉంటాయి. తెల్లనితనము, గొప్ప సువాసన, చక్కటి తేనె, చల్లతనము, 4 ఉంటాయి. అందుకే మీరు చూడండి ఎంత తెల్లగా ఉంటుందో. శంకర భగవత్పాదులు కూడా అంత శుద్ధ సత్వస్వరూపులు. అందుకని వైశాఖము మాధవీలత శంకర భగవత్పాదులు. మల్లె పువ్వు పుట్టిన కాలంలో మాధవీలత వైశాఖం మారిస్తే మల్లె పువ్వు ఎంత తెల్లగా ఉంటుందో అంత శుద్ధ సత్వస్వరూపుడైనటువంటి స్థితిలో ఉన్నవారు శంకరాచార్యుల వారు. మల్లె పువ్వులోని తేనె కాదు. కంచికామకోటి పీఠ బిరుదావళిలో ఒక మాట ఉంటుంది, సరస్వతీదేవి కొప్పులో తురుముకున్నటువంటి మల్లె పూలలో ఉన్నటువంటి తేనె కన్నా తీయగా ఉంటుంది శంకరాచార్యుల వారి మాట. అంత తీయని మాట ఆయన మాట. ఎంత గొప్పగా ఉంటాయో ఆయన శ్లోకాలు, ఆయన మాటలు. ఎంత అసలు నిజంగా ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే అబ్బా ఇది శంకరులు తప్ప ఎవరు రచన చేయగలరా అనిపిస్తుంది. శివానందలహరి, సౌందర్యలహరి, భజగోవిందం, అసలు నిజంగా షట్పది ఎటువంటి ప్రయోగాలు చేశారో, ఎన్ని భుజంగాలు ఇచ్చారో మహానుభావుడు. అంతటి గొప్ప రచయిత. ఆయన లాంటి కవి లోకంలో లేడు. కేవలము ఏదో గొప్పగా మాట్లాడడం కాదు. హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీసురజిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మదనత్కాకూల కర్తకృతిన్ అంటారు పోతన గారు భాగవతంలో. ఏదో అందంగా కవిత్వం 4 మాటలు పేరు చేసి చెప్పేశామంటే సరిపోదు. అందులో భగవత్తత్వం ఉండాలి, 10 మందిని ఉద్ధరించేదై ఉండాలి. తేనె వేడి చేస్తే చలవ చేస్తుంది, చలవ చేస్తే వేడి చేస్తుంది. తేనెకి ఆరోగ్యాన్ని పరిపుష్టం చెయ్యగలిగిన లక్షణం ఉంది. కపవాత పైత్యములను పోగొడుతుంది. తేనె ఎంత మధురంగా ఉంటుందో, నాలుక మీద వేసుకుంటే చప్పరించబుద్ధేస్తుందో, శంకరాచార్యుల వారి యొక్క శ్లోకాలు, శంకరాచార్యుల వారి మాటలు అలా ఉంటాయి. కాబట్టి మల్లె పువ్వు పుట్టిన వైశాఖం మాధవీలత అయితే శంకర భగవత్పాదులు అంతే శుద్ధసత్వంగా తెల్లటి మల్లె పువ్వులో ఉన్న తేనెంత తీయటి వాక్కు. మల్లె పువ్వుకి ఎంత చల్లతనమో శంకరుడు గురించి చెప్పుకున్న చోట అంత చల్లతనం. ఇదే ఇంతసేపు మీరు వెళ్ళి ఓ సినిమా హాల్లో కూర్చున్నారనుకోండి, మధ్యలో ఉద్రేక పడిపోవాలి, కోపం చేయాలి, కళ్ళు తుడి చేసుకోవాలి, నానా అల్లరి పడిపోవాలి. అదే శంకరాచార్యుల వారి గురించి చెప్పుకుంటూ కూర్చున్న చోట వైదిక ధర్మం మీద అనురక్తి కలుగుతుంది, మనస్సు శాంతి పొందుతుంది. కాబట్టి ఆ చల్లతనం ఆయన అది ఎక్కడ ఉందో అక్కడ లోకానికి అంతటికీ కూడా సువాసన. అంటే శంకరుల గురించి చెప్తూ ఉంటే అబ్బా అబ్బా అనిపిస్తుంది. చూడండి, మీరు మరోలా అనుకోను అంటే నేను ఒక్క మాట చెప్తాను, అది విన్న తర్వాత మీరు మరోలా అనుకోకూడదు. నేను ఈ వేసవి కాలంలో పూర్వకాలంలో ఒకనకొకప్పుడు ప్రతిరోజు జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కి వెళ్ళవలసి వచ్చేది. నేను అలా జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్లే రోజుల్లో ఎప్పుడూ ఎక్కడ కూర్చోవడానికి ప్రయత్నం చేసేవాడిని అంటే, చక్కగా తల నిండా మల్లె పువ్వులు పెట్టుకున్న ఆడవాళ్ళు ఎక్కడ కూర్చున్నారో చూసి ఆ వెనక్కి వెళ్ళి కూర్చునేవాడిని. అంటే నేను దుర్మార్గమైన మనస్సుతో కూర్చున్నవాడిని కాను అని మీరు గుర్తించాలి. వేసవికాలం చెమట, ఎవడి పక్కన కూర్చున్నా వాసనే. అంత చక్కగా కామాక్షి స్వరూపంలా నన్ను కన్న తల్లి మా అమ్మలా కొప్పు నిండా మల్లెపూలు పెట్టుకు కూర్చున్న తల్లి వెనక కూర్చుంటే ఆ తల్లి కామాక్షి అమ్మవారి శిగలోని పూలవాసన తగిలినట్టు ఆ రైల్లోంచి ఆ వాసన తగులుతుంటే, అదిగో కామాక్షి సరస్వతీదేవి కొప్పులో తురమబడినటువంటి మల్లె పూలలోని మకరందం యొక్క రుచి ఎలా ఉంటుందో అటువంటి మాటలు శంకరులకున్నట్టు సేద తీరవచ్చు అని. మల్లె పువ్వుకి ఆ గుణం ఉంది, దాని సువాసన సేద తీరుస్తుంది. శంకరుల మాటలు, శంకరుల గురించిన ప్రసంగం మనుష్యుల్ని సేద తీరుస్తుంది. అబ్బా మనకున్నారు ఆచార్యుడు, అందుకే గురువు లేని వాళ్ళని శంకరాచార్య స్వామి వారిని గురువుగా పెట్టుకోమంటారు. మనకి గురువు లేకపోవడం ఏమిట్రా, శంకరాచార్యులు వారు ఉన్నారని సేద తీరుస్తుంది. అందుకే మల్లె పువ్వు ఎటువంటిదో శంకరులు అటువంటి వారు, అందుకే వైశాఖ మాసం ఎంచుకున్నారు ఆయన.
ఇంకొక మాసంలో ఆయన జన్మించలేదు. కాదు, అసలు వైశాఖ మాసం గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మల్లె పువ్వు పక్కన ఉన్న మామిడి పండు. ఎంత ఉక్కపోత ఉండనివ్వండి, శరీరంలో ఎంత మధుమేహం ఉండనివ్వండి, ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపల్లి కొబ్బరి తీసుకొచ్చి ఇంట్లో పెడితే నిగ్రహించుకోగలగడం సాధ్యమైన విషయమేం కాదు. ఎంత ఉక్కపోతలో ఎంత బాధలో కూడా ఉపశమనం ఇవ్వగలిగినటువంటి రెండు, సంధ్యాకాలంలో వచ్చేది మల్లె పువ్వు, ఉదయాన్నే వచ్చేది మామిడి పండు. తాపం నుంచి ఉపశాంతి ఈ రెండూ ఇచ్చినట్టు పుట్టి 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 పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం దిహతం తారే బహుదుస్తారే కృపయాపారే పాహిపదారే అని పుట్టి చచ్చి సంసార తాపంలో ఉండిపోయినటువంటి వాళ్ళందరికీ శంకరుడే అంటారు శివానందలహరిలో, గలంతీ శంభోత్త చరిత చరిత కిల్పిచరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభి శివానందలహరి అంటారు. ఆ సంసార భ్రమణ పరితాపోపశమనం ఇవ్వగలిగినటువంటి మధురమైన మాటలున్నటువంటి మామిడి పండు, సువాసనున్న మల్లె పువ్వు, ఈ రెండు ఎలా ఉపశాంతినిస్తాయో వేసవి కాలంలో, అలా సంసార తాపము నుంచి ఉపశాంతినివ్వగలిగినటువంటి మామిడి పండు తీయతనం, మల్లెపూల సౌరభం ఉన్న మాటలున్న జగదాచార్యుడిగా వచ్చినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు. ఆయన రాకపోతే వైశాఖంలో ఎవరు వస్తారు? అందుకే చైత్రమాసంలో రామచంద్రమూర్తి వచ్చారు, వైశాఖ మాసంలో శంకర భగవత్పాదులు వచ్చారు. ఒకటి మధుమాసం, ఒకటి మాధవ మాసం. కాబట్టి అంత గొప్ప స్థితి. పద్మపాదాచార్యుల వారు ఒక మాట అన్నారు. ఆ శంకరాచార్య స్వామి వారి అవతారాన్ని స్తోత్రం చేస్తూ, శంకర మీరు అపూర్వ శంకర అన్నారు. ఇదేమి మాట? అపూర్వ శంకర అని మీరు ఎక్కడైనా విన్నారా? శంకరాచార్యులు వారిని ఆయన స్తోత్రం చేస్తూ ఉన్నారు. నమామ్యభోగి పరివార సంపదం అని మొదలుపెట్టారు. నమః, గురువు గారు కదా, గురువు గారు అనేటప్పటికి ఉండే మొదటి లక్షణం ఏమిటంటే, గురువు గారు అనేటప్పటికీ లేచి నిలబడి నమస్కారం చేస్తాం. అంటే గురువుకి అంతకన్నా ఏమి ఇస్తారు మీరు? గురువుకి ఇవ్వడానికి ఆయన ఏమైనా కోరుకుంటే కదా, కోరుకుంటే గురువు అవడం. ఏ కోరిక లేదు కాబట్టే గురువు గారు అయ్యాడు. ఆయన తనలో తాను రమిస్తూ ఉండేటటువంటి స్వరూపం ఉన్నవాడు. అటువంటి మహానుభావుడు నడిచి వస్తుంటే ముగ్గురు మూర్తులు పరబ్రహ్మస్వరూపంతో నడిచి వస్తున్నట్టు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఆ గురువు కనపడగానే చెయ్యవలసింది నమస్కారం ఒకటే. అందుకే నాకు భగవంతుణ్ణి తెచ్చిపెట్టావయ్యా అంటుంది రుక్మిణీదేవి. తెచ్చి ఇచ్చావు కాబట్టి నీకేమివ్వగలను? అంజలి ఘటించద భూసురాన్వజమణి సద్బంధు చింతామణి అంటుంది ఆ అగ్నిజ్యోతనుడితో. కాబట్టి గురువు గారు కనబడితే నమస్కారమే. అందుకే పద్మపాదాచార్యులు వారు శంకరాచార్యులు వారిని స్తోత్రం చేస్తే నమఃతో మొదలుపెట్టారు. నమామ్యభోగి పరివార సంపదం. అభోగి పరివార సంపదంతో ఉన్నవారు శంకరాచార్యులు వారు, భోగి పరివార సంపదంతో ఉన్నవాడు కైలాస శంకరుడు. ఎంత చిత్రమైన శ్లోకంతో మొదలుపెట్టారో చూడండి. భోగి అన్న శబ్దం ఎవరికి అన్వయం అవుతుందో తెలుసా అండి? గృహస్థుకి. ఎందుకంటే గృహస్థున్నాడు అనుకోండి, ఓ మంచం ఉంది, ఓ మంచం ఉంటే ఓ పరుపు ఉంటుంది, పరుపు ఉంటే దాని మీద దుప్పటి ఉంటుంది, దానికో రెండు తలగడాలు ఉంటాయి, ఆ పక్కన భార్య ఉంటుంది, కొడుకులు ఉంటారు, కూతుళ్ళు ఉంటారు, అల్లుళ్ళు ఉంటారు, కోడళ్ళు ఉంటారు, పప్పుల డబ్బాలు ఉంటాయి, బూందీ లడ్డూలు ఉంటాయి, బిస్కెట్ల ప్యాకెట్లు ఉంటాయి, ఇంట్లో పైన ఫ్యాన్ ఉంటుంది, మెత్తగా కూర్చోడానికి సోఫా ఉంటుంది. కాబట్టి భోగి. ఎక్కడ ఇలా కూర్చుందామన్నా సుఖంగా ఉంటుందనుకున్నవన్నీ ఏరి ఏరి తెచ్చి పెడతాడు. దీనికన్నా బాగా ఇది ఉంటుందా అన్నవన్నీ తెచ్చి పెట్టి తన శక్తి కొలది కూర్చుంటే మెత్తగా ఉంది, కొన్నాళ్ళు అయిన తర్వాత కొంచెం పరిపుష్టమైంది ఆర్థిక శక్తి, ఇది అమ్మి ఇంకోటి తెస్తాడు. ఏదో టీవీ ఇప్పుడు పనికిరాదు, కొంచెం డబ్బులు వచ్చాయి ఏదైనా తీసి ఇంకోటి తెస్తాడు. అది ఇప్పుడు పాపం ఏం చూపించకపోవట్లేదు, చూపిస్తాను, అయినా తీసేస్తాడు. ఎందుకంటే భోగి. సంసారమునందున్నవాడు భోగి. అందుకే ఇంటికి బయటే ఓ తాళం కప్ప ఉంటుంది, తాను వెళ్ళిపోతే ఇక తాను లోపల ఉన్నది ఇంకోటి అనుభవించకూడదు. కాబట్టి భోగి అంటే గృహస్థు, అభోగి అంటే సంసారమునందు లేనివాడు. తన చెయ్యి తలగడ, ఎక్కడ తిరిగితే అక్కడ, ఆకలేస్తే భవతి భిక్షాం దేహి, చేతిలో ఒక మండలం సత్యదండం. అపూర్వ శంకర, ఇత పూర్వం వరకు నువ్వు అమ్మవారితో కలిసి మొట్టమొదటి గృహస్థుగా ఉన్నావు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నీశ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే అంటారు శంకరాచార్యుల వారు శివానందలహరిలో.
ఆద్య కుటుంబినే, మొట్టమొదటి దంపతులు వాళ్ళిద్దరే, పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి కైలాసంలో ఆయన భోగి. భార్య ఉంటుంది, కొడుకు వినాయకుడు ఉంటాడు, సుబ్రహ్మణ్యుడు ఇంకో కొడుకు ఉంటాడు, బోళ్ళంతమంది ప్రమదగణాలు ఉంటారు, చుట్టూ వాళ్ళందరూ సేవిస్తూ ఉంటారు. ఆ మధ్య మధ్యలో అమ్మవారు చక్కగా అన్నపూర్ణ మంచి మంచి పాయసాలు అన్నీ వండుతుంటుంది. ఏమండి తింటుండండి అంటుంది, చక్కగా తింటుంటాడు. మిగిలినటువంటి పదార్థాన్ని చండీశ్వరుడు వచ్చి తీసుకుంటూ ఉంటాడు. కాళ్ళు పట్టే వాళ్ళు ఉంటారు, వచ్చేస్తున్నారు పరమశివుడు సభలోకి అని ప్రకటించే వాళ్ళు ఉంటారు. అమ్మవారు వచ్చి కాళ్ళకి నమస్కారం పెడుతుంది. ఆ శంకరుడు ఈ శంకరుడిగా వస్తే నమామ్యభోగి పరివార సంపదం. అభోగి పరివార సంపద ఇక్కడ, భోగి పరివార సంపద అక్కడ. అక్కడో భార్య బిడ్డలు ప్రమదగణాలు, ఇక్కడో అభోగి పరివార సంపద. ఈయన సన్యాసి, ఈయన చుట్టూ 6,000 మంది సన్యాసులు ఉండేవారట శంకర విజయం జరిగితే. అభోగి పరివార సంపద. ఈయన ఎక్కడో వెడుతూ వెడుతూ పడుకుంటారు, వాళ్ళు పడుకుంటారు. ఆకలేస్తే 6,001 మంది భవతి భిక్షాం దేహి అంటే ఎవరన్నా పెడితే తింటారు. రుచితో సంబంధమే ఉండదు. క్యాబేజీ తుక్కంతా అలా ఉన్నది తీసుకెళ్లి వేసేసినా తినేసి ఆయుష్యమస్తూ వెళ్ళిపోతారు. అంతేగాని ఇది రుచి లేదని ఏమనరు. కాబట్టి ఇక్కడ ఏమైనా భోగం ఉందా? ఏం భోగం లేదు. అక్కడ ఉన్న పరివారం అంతా భోగి పరివారమే కాదు. రెండో అర్థం ఏమిటో తెలుసా అండి? నమామ్యభోగి పరివార సంపదం. భోగి అంటే పాము. అక్కడ ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, లోకంలో సంపద అన్న మాటకి ఒక చమత్కారమైన అర్థం ఉంది. మెడలో పూలదండ. మెడలో పూలదండతో ఉండడం పురుషుడికి గొప్ప సంపద. అందుకే ఏదో ఉపన్యాసానికి వస్తే పూలదండ వేయడం కాదు, ఎవరి డబ్బులతో వాళ్ళు పూలదండ కొనుక్కుని రోజు ఇంట్లో వేసుకుని తిరగాలి. యథార్థం అండి. నేను ఉత్తినే చెప్తున్నాను అనుకోండి. రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి చెప్తారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంచి సంప్రదాయ నిష్ఠాగరిష్ఠులని గుర్తు ఏంటంటే ఎప్పుడూ పూలదండ వేసుకుంటారు. అసలు నిజానికి పురుషుడికి ఎప్పుడు ఉండనిది దువ్వెన్న. ఎందుకనంటే పాపిడి తీసుకుని ఆయన దువ్వుకోవలసిన అవసరం ఏముంటుంది? శిఖతో ఉంటాడు, బోడిగుండితో ఉంటాడు. అందుకని ఆయన ఎప్పుడు పాపిడి తీసుకోడు కాబట్టి దువ్వెన్న ఉండదు. ఆయనకి ఎప్పుడూ ఉండనిది ఏమిటో తెలుసా అండి? ఇంకోటి చొక్కా బనీను ఉండవు. అందుకే మీరు పూర్వస్వరూపాలు చూడండి, ఉత్తరీయాలు వేసుకు తిరుగుతుంటారు, చక్క మణిహారాలు అవన్నీ వేసుకు తిరుగుతుంటారు, పూలదండ వేసుకు తిరుగుతుంటారు. కాబట్టి నా కుండలి, నా ముకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్ అంటారు వాల్మీకి మహర్షి. పూలదండ లేనివాడు లేడు అయోధ్యలో అని. అందుకని పూలదండ వేసుకు తిరుగుతాడు పురుషుడు. అది పెద్ద సంపద అసలు. అక్కడ భోగి ఆయన. ఏమిటి ఆయనకున్న పెద్ద దండ? ఎవడు వేసుకోలేని దండ వేసుకుంటాడు. మీరు నేను మహా అయితే నాగపడగ పూలదండ వేసుకోగలమేమో. ఆయన ఏకంగా వాసుకిని మెళ్ళో వేసుకుంటాడు పూలదండ. అది కూడా ఇలా విప్పి బుస్ బుస్ అంటుంటే వినపడుతూ హాయిగా ఇలా కూర్చుంటాడు. ఆయన వేసుకున్న దండ లాంటి దండ వేసుకున్నవాడెవడు? అందుకని ఏమయో నువ్వు అంత బ్రహ్మాండమైన దండ వేసుకున్నవాడి, అక్కడ భోగి పాముల దండ వేసుకున్నావు. పోని పాము దండ ఒకటేనా? ఇక్కడ పాము, ఇక్కడో పాము, చిన్ని చిన్ని సైజు పిల్లపాముల్ని తెచ్చి ఉంగరాలు ఆ పెట్టిలో పెట్టుకుంటాడులా ఉంది. అలాగా ఒక్కొక్క సైజు పాముని తీసి ఎక్కడ ఏది అవసరమో అలా వేసుకుంటూ ఉంటాడు ఆయన. అదో చమత్కారం పరమశివుడి యొక్క విషయంలో. మృత్యువుని గెలిచిన వాడిని గుర్తు. కాబట్టి అక్కడో పాముల దండలు వేసుకు తిరుగుతుంటావు, ఇక్కడో ఆ భోగి పాముల దండల మెడలో కనపడవు. పద్మపాదాచార్యుల వారు పరమశివుడి ఇక్కడికొస్తే ఎలా ఉన్నాడో శంకరుడిగా, ఆదిశంకరుల యొక్క తేజోమయమైనటువంటి రూపం ఆ కాషాయం ఇలా గుండుమించి వేసుకుని, ఇలా విభూతి పెట్టుకుని, బొట్టు పెట్టుకుని, సత్యదండం పట్టుకుని, ఇలా పద్మాసనం వేసుకుని కూర్చుంటే మహానుభావుడు ఆ అందం మిరిసిపోతూ అసలు ఆ ముఖం ఎంత ప్రసన్నం. కాబట్టి నమామ్యభోగి పరివార సంపదం. ఇక్కడందరూ అభోగులు, ఎవడికి భోగం అక్కర్లేరు. సన్యాసులందరూ నీ చుట్టూ చేరారు. అక్కడతో సరిపోయిందా? నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం. నిరస్తభూతిం. భూతి అంటే ఏమిటో తెలుసా అండి? భూతి విభూతి అంటే దాని అర్థం సిద్ధి అని. అన్నిటికన్నా విభూతి పెట్టుకున్నాడు, విభూతి యొక్క శక్తిని పొందాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఈశ్వరుణ్ణి బాగా స్మరించి స్మరించి స్మరించి, అందుకే భస్మ అంటారు దాన్ని. భస్మ అంటే స్మ అంటే ఇప్పటి వరకు మరిచిపోయిన కాంతి భగవానుణ్ణి స్మరణకి తీసుకొస్తుంది. ఆ శక్తి ఉంటుంది భస్మకి. ఆ భగవంతుణ్ణి స్మరించి 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 ఉండడం చేత ఆత్మదర్శనము కొరకు ఆయన ప్రాకులాడుతుంటే, ఆత్మగా నిలబడాలి అని ఆయన అనుకుంటే దానికన్నా ముందు అష్టసిద్ధులు వస్తాయి.
కానీ కాకి రెట్టని పట్టించుకోనట్టు ఆ సిద్ధుల్ని పట్టించుకోరు. సిద్ధులు ప్రకటనం చేయడం అనేటటువంటిది అత్యంత హేయాతిహేయమైన విషయం. సిద్ధులు ప్రకటనం చెయ్యరు. సిద్ధులను ఒంటి మీద కాకిరెట్ట పడితే ఇలా కొట్టేసి కడిగేసుకున్నట్టే సిద్ధులను వచ్చాయని తెలిసినా పట్టించుకోకుండా ఈశ్వరుడి కోసమే నడుస్తారు. అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ ఎవరైతే ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతున్నారో వింటున్నారో అటువంటి వారందరికీ కూడా ఆత్మస్థితితో పాటుగా సిద్ధులు కలుగుతాయి అంటారు. కానీ ఆ సిద్ధులు పట్టించుకోరు. అలా ఈ సిద్ధులన్నీ కలిగి ఉండడమే అసలైన భూతి. నిరస్తభూతిం. అక్కడో పరమశివుడు ఎక్కడికన్నా గభాలన ప్రత్యక్షం అంతటా వ్యాపించి ఉంటాడు, కనపడకుండా ఉంటాడు. అనిమా లఘిమా గరిమా ఇవన్నీ ప్రకటిస్తుంటాడు, అందరికీ సిద్ధులు ఇస్తుంటాడు. ఇక్కడో అసలు అలాంటివే పట్టించుకోరు. ఆయన గురించి ఆయన కూడా పట్టించుకోని స్థితి. ఒకానొకప్పుడు ఆయన మీదకి ప్రయోగం చేశారు. చేస్తే ఆసనంలోంచి నెత్తురు అలా కారిపోతూ ఉండేది శంకరాచార్యుల వారికి. ఇలా కాసేపు కూర్చుంటే ఆయన కూర్చున్నటువంటి ఆసనం బట్టంతా కూడా నెత్తుటితో నిండిపోయేది. లేచి నిలబడితే కాషాయ బట్టంతా నెత్తుటితో తడిసిపోయేది. మళ్ళీ వెంటనే ఆ బట్ట విప్పేసి ఇంకో బట్ట కట్టుకుంటూ ఉండేవారు తప్ప ఆయన తనకు వచ్చినటువంటి వ్యాధిని తాను మార్చుకోలేదు. మార్చుకోకపోతే అప్పుడు పద్మపాదాచార్యుల వారు అశ్వినీ దేవతలు వస్తే బాగోలా, అభినవగుప్తుడని ఆయన ప్రయోగం చేశాడు. అప్పుడు శంకర భగవత్పాదులు పద్మపాదాచార్యుల వారు గొప్ప ఉపాసన చేసి శంకరాచార్యుల వారిని దక్కించుకున్నారు, ఆ వ్యాధి పోయేటట్టు చేసి. కాబట్టి ఇక్కడ ఆయన ఏమి ప్రకటనం చేయడం అనేటటువంటిది చెయ్యరు, బోధ మాత్రమే చేస్తూ ఉంటారు. కాబట్టి నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం. ఇక్కడ శంకరుడిగా ఉంటే వామార్థ భాగమునందు పార్వతీదేవి ఉండదు. కైలాసంలో ఉంటే వామార్థ భాగమునందు పార్వతీదేవి ఉంటుంది. ఇక్కడ పక్కన పార్వతీదేవి లేకుండా ఉంటారు. ఎందుకంటే మీరు సన్యాసిగా ఉన్న వారికి స్త్రీ స్పర్శ ఎక్కడ ఉంటుంది, భార్య ఎక్కడ ఉంటుంది, ఉండదు. అందుకని భార్య పక్కన లేకుండా ఉన్నటువంటి శివుడవు నువ్వు. అనుమార్థ విగ్రహం. కాబట్టి నమాంవ్యభోగీ పరివార సంపదం నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం. అనుగ్రం. ఆయన ఏమీ అసలు ఎప్పుడు కోపం అన్నది లేకుండా ప్రశాంతంగా ఉండేటటువంటి స్వరూపం. అక్కడ పరమేశ్వరుడు అపారమైనటువంటి సంపద మధ్య ఉండి కూడా, అంత భోగము మధ్య ఉండి కూడా, అంత పరివారము మధ్య ఉండి కూడా ఆయన అప్పుడప్పుడు కోపానికి లోనవుతాడు. అసలు ఆ కోపాన్ని లోకం చూడలేదు, హడిలిపోతుంది. నమస్తేయస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంది రుద్రం. కాలాగ్నిరుద్రాయ, కాలాగ్నిరుద్రుడై ఉంటాడు. ఆ రూపాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు కాబట్టి ఉగ్రంగా ఉంటాడు. ఆ సంపద, ఆయన ఐశ్వర్యం అసలు మీరు ఊహించలేరు, అలా ఉంటాడు. శంకరులే శివానంద లహరిలో చెప్తారు, కరస్తే హేమాద్రౌ, ఒక చేతిలో బంగారు కొండ పట్టుకుంటాడు. గిరిశనికటస్తే ధనపతౌ, కుబేరుడు ఎప్పుడు ఇలా నమస్కారం చేస్తూ నిలబడి ఉంటాడు, నవనిధులకు అధిపతి. ఎప్పుడైనా ఏమైనా అడుగుతాడేమో ఇద్దామని ఆయన అడగవలసిన అవసరం, కుబేరుడు నమస్కారం చేస్తూ ఉంటాడు ఆయనకి. గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణిగణే. ఆయన ఇంటి నిండా కామధేనువులు, కల్పవృక్షాలు, చింతామణులు. ఆయన ఇల్లే చింతామణులతో కట్టారు. అసలు ఇంకా చిత్రం ఏమిటంటే ఆయన భార్యే పెద్ద చింతామణి, చింతామణి పాణిగ్రాహి. ఆయన భార్యే పెద్ద చింతామణి, ఆవిడని తలుచుకుంటే కోరికలు తీరుస్తుంది ఆవిడ. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు. శిరస్థే శీతాంశౌ, లోకంలో అన్ని ప్రాణులు శరీరాలు విడిచిపెడతాయి, ఆయనో అలాగే ఉంటాడు. కాలమంతా చంద్రుడి యొక్క శుక్లపక్ష కృష్ణపక్షాల్లో కదిలిపోతుంటే కాలము యొక్క కదలికలకు ఆధారమైన చంద్రకళ ఆయన శిరస్సు మీద ప్రకాశిస్తూ ఉంటుంది. కదలి కాలాతీతుడు. శిరస్థే శీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ. ఆయన పేరే శివ. శుభకార్యాలన్నీ ఆయన కాళ్ళను పట్టుకుని ఉంటాయి. ఆయన పాదములను పట్టుకుని ప్రార్థన చేస్తే, అయ్యా మా అమ్మాయి పెళ్ళవట్లేదు శంకరా అనుగ్రహించు అనుగ్రహించు అంటే ఇలా అంటాడు. అంటే ఆ బొటన వేలు దిగిలి హఠాత్తుగా ఎగిరేది వచ్చి మీ ఇంటి తోరణం కింద పట్టుకుంటుంది, అంటే శుభలేఖేస్తారు.
కాబట్టి చరణయుగళస్తే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం, నేనేమివ్వను నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. భవతు భవదర్థం మమ మనః, నాదన్నది ఏమైనా ఉంటే నాది నేను అనేది నా మనసు ఒకటే, ఇది ఇచ్చేస్తానన్నారు శంకరాచార్యులు. అంటే ఈశ్వర నా మనసును పుచ్చేసుకోవయ్యా. కాబట్టి ఆయన అంత సంపదతో ఉంటాడు కైలాసంలో. ఆయన కాలాగ్ని రుద్రాయ, ఆయన అప్పుడప్పుడు లోకం చేసే తప్పులకి ఉగ్రుడవుతూ ఉంటాడు. శంకరాచార్యుల వారిగా తప్పులు చేస్తున్న వాళ్ళని 72 అవైదికమైన వాదనల్ని ఖండించి ఎంత ఓర్పండి. చివరికి సర్వజ్ఞపీఠాన్ని ఎక్కుతుంటే దక్షిణ దేశం నుంచి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించిన ఏకైక మహాపురుషుడు శంకర భగవత్పాదులు. సర్వజ్ఞపీఠాన్ని అధిరోహిస్తుంటే సరస్వతీదేవి అడ్డుపడింది ఆయనకి. శంకరా అనే ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పింది. ఓర్పుగా చిరునవ్వుతో సరస్వతీదేవిని కూడా మెప్పించి సర్వజ్ఞపీఠం మీద కూర్చున్న మహానుభావుడు. అనుగ్రం, ఒక కాపాలికుడు వచ్చి మీ తలకాయ ఇచ్చేయమంటే తీసుకెళ్ళిపోమన్నారు. పద్మపాదాచార్యులు వారు రక్షించుకున్నారు కాబట్టి సరిపోయింది. కాబట్టి అనుగ్రం, అసలు కోపం అన్నది లేదు ఆయనకి. ఇప్పుడు లోకంలో 2 లక్షణాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. పాపం లేకపోతే భగవంతుడు అక్కర్లేదు, అజ్ఞానం లేకపోతే గురువు గారు అక్కర్లేదు. అందరూ జ్ఞానులు అనుకోండి, గురువు ఎందుకండి? అందరూ పాపం చేయని వాళ్ళు అనుకోండి, భగవంతుడు ఎందుకండి? పాపం ఉంది కాబట్టే వెంకటేశ్వరుడు కావాలి పాపాలు పోగొట్టడానికి. అజ్ఞానం ఉంది కాబట్టే బోధ చేసి పోగొట్టడానికి గురువు గారు కావాలి. ఏడా నీ అజ్ఞానం నువ్వు అని విసుక్కుంటే అలా గురువు గారు, అలాగని గురువు గారు విసుక్కునేంత విసిగించేయకూడదు అన్నారు కదా. రైతు బజార్లో కనపడ్డా, బట్టల కొట్లో కనపడ్డా, ఆఫీస్లో కనపడ్డా అదే పనిగా వెళ్ళి ప్రశ్నించి విసుక్కోకూడదు గురువు గారు అన్నారు కదండి, నాకు చెప్తూ కూర్చోండి అనకూడదు కదా. ఏది చెప్పాలన్నా భయంగా ఉంటుంది. కాబట్టి అనుగ్రం, ఆయన అక్కడప్పుడప్పుడు కోపడతాడు, ఇక్కడ అజ్ఞానాన్ని అలా మన్నిస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఆయనకి అసహ్యం వేస్తుంది. నలినీ జలగద జలమతి తరళం తత్వజీవితమతిశయచపలం విద్యుద్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు. చెయ్యి దిక్కుమాలిన లోకం, చచ్చిపోయిందిరా ఇది. ఎప్పుడూ ఏడుపే ప్రతివాడికి, అన్నిటికీ ఏడుపే. ఏ ఏడుపు లేకపోతే ఏడవడానికి అవకాశం లేదండి అని ఏడిచేవాడు. ఇప్పుడు ఏడవని వాడన్నవాడు నాకు కనపట్టం లేదురా అన్నారు ఆయన. అదే శంకరాచార్యుల వారికి జాలేసి, పోన్లే పాపం అజ్ఞానం కదూ అని. కాతే కాంతా కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వంచింతీయ తదీయ భ్రాత. ఓ సోదరా అని పిలిచారు. ఏమి శంకరులకి మనం సోదరులమా అంటే మళ్ళీ ప్రసన్నత్వం, మళ్ళీ వెంటనే సోదరా అని పిలుస్తారు. అనుగ్రం, కించిత్ కోపం లేకుండా ఉండేటటువంటి స్థితి. ఉన్మృధిత కాల లాంఛనం, ఇది చాలా గొప్ప మాట సుమండి. పద్మపాదాచార్యులు వారు ఎలా వేశారో కానీ, ఉన్మృధిత కాల లాంఛనం అంటే లోకాలన్నింటినీ చంపేయడానికి బయలుదేరింది హలాహలం. ఆ హాలాహలాన్ని శంకరుడు మృంగి తన కంఠంలో పెట్టుకున్నాడు. అప్పటి వరకు శంకరుడు తెల్లగా ఉండేవాడు. స్ఫటికమణి నిభం అని పేరు ఆయనకి. స్ఫటికమణి ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటాడు. ఇంత తెల్లగా ఉన్న శంకరుడికో నల్లమచ్చ వచ్చింది. ఇంగ్లీష్లో అంటే విషం మింగినప్పుడు కంఠంలో పెట్టుకున్నాడు. లోపలికి వెళ్ళిపోతే ఉదరము లోకంబులకున సదనంబుకు తెరిగి శివుడు చటుల విషాగ్నిని కుదురుకొనే కంఠబిలమున పదిలంబుకు దిలిపే సూక్ష్మ ఫలరసముక్రియన్. బయటికి వదలకుండా లోపలికి వదలకుండా లోకాన్ని రక్షించడానికి కంఠంలో పెట్టుకుంటే ఆ కంఠం నల్లబడి నీలకంధర నీలగ్రీవ అని ఆయన్ని శ్రీకంఠ అని లోకం కీర్తించింది. ఇంత తెల్లని శంకరుడికో నల్లమచ్చ వచ్చింది. తెలుగులో ఆ మాటకి అంత పెద్ద శక్తివంతంగా అనిపించదు కానీ మచ్చ వచ్చిందిరా అంటారు. లోకంలో ఒక చమత్కారం ఒకటి ఉంటుంది. వెనకటికి భర్త మీద ఏదో కోపం వచ్చింది, అక్క చెల్లెలకి తోడబుట్టింది, ఆ భర్త మీద అలిగి ఇంటికి వచ్చింది. వెంటనే అడిగితే కోపపడుతుంది అని చెప్పేసి చాలా రోజులు అడగలేదు, ఏదో కొన్ని నెలలు అయిపోయింది. ఈ అమ్మాయి భర్త పేరు ఎత్తట్లేదు, భర్త రావట్లేదు. అన్నదమ్ముడికి అనుమానం వచ్చింది, ఏమిటి బావగారికి ఊసెత్తదు, బావగారు రావట్లేదు, ఏమైనా చెయ్యరాని చప్పు చేసిందా అని. అడగకూడదు తోబుట్టుని, అడగకపోతే తప్పదు. కాబట్టి చమత్కారంగా అడిగించడం కోసమని పాలు పిండడానికి వెడుతూ అక్కడే అక్క చెల్లెలు నించునుంటే భార్యతో ఒక మాట అనిపించాడు. చంద్రుడి వంక చూడమని, ఏమండి చంద్రుడిని చూసారా, అచ్చకి మచ్చ వచ్చింది అంది. అచ్చ అంటే చంద్రుడు.
చంద్రుడికి మచ్చ వచ్చింది అంది. అంటే ఏదో మచ్చ పడింది, అందుకే వెళ్ళటం లేదు, ఇక్కడ ఉండిపోయింది అని శ్లేష. వెంటనే ఆడబడుచు అంది, పుట్టింటికి వచ్చిన ఆడబడుచు, అచ్చకి మచ్చొస్తే పడి చస్తుంది కానీ పుట్టింటికి రాదండి. చాలు, బావగారు ఎక్కడికో వెళ్ళారనమాట, దూరదేశం, అక్క చెల్లెలు వచ్చింది, చాలా సంతోషంగా వెళ్ళిపోయారు. ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు అనుకోకుండా చెప్పుకున్నారు. మత్స అన్న మాటకు అంత అర్థం ఉంది. శంకరుడికైనా మత్స ఉందేమో, అప్పుడప్పుడు కోప్పడతాడని. మత్సలేని శంకరుడు ఆదిశంకరులు, లోకశంకరులు, ఈ భూమి మీద నడిచిన శంకర భగవత్పాదులు. కాబట్టి ఉన్మృజిత కాల లాంఛనం, ఇంగ్లీష్లో అయితే బ్లాక్ స్పాట్ ఉందండి అంట. ఆయన చూడండి, అన్బ్లెమిష్డ్ కెరీర్. పాప ఆయనకండి అసలు ఎక్కడా మీరు పేరు పెట్టలేరండి, బ్లాక్ స్పాట్ లేదు ఆయనకంటే. బ్లాక్ స్పాట్ లేదంటే నల్లమచ్చ లేదు. ఉన్మృజిత కాల లాంఛనం, అంత తెల్లని శంకరుడికి కూడా ఓ నల్లమచ్చ ఉంది. లోకోపకారానికి చేశాడో ఎందుకు చేశాడో నల్లమచ్చ ఉంది. శంకరాచార్యుల వారికి ఆ నల్లమచ్చ కూడా లేదు. ఎందుకంటే మరి ఇక్కడికి వచ్చినప్పుడు నల్లమచ్చ ఎందుకు ఉంటుంది? గరళం పెట్టుకోలేదుగా, లోకానికి బోధ చేయడానికి వచ్చారు, అమృతాన్ని పంచడానికి వచ్చారు శంకరుడిగా. కాబట్టి ఉన్మృజిత కాల లాంఛనం. వినా వినాయకం, వినా వినాయకం, పక్కన వినాయకుడు లేనివాడు. ఎందుకనంటే శక్తి పంచాక్షరి ఉపాసన చేసే వాళ్ళకి తెలుస్తున్న రహస్యం. అమ్మవారిని ఒక్కరిని చేయరు, అయ్యవారితో కలిపి. అయ్యవారితో కలిపి కాదు, సుబ్రహ్మణ్యుడు గణపతితో కలిపి ఉపాసన చేస్తారు. కాదు కాదు, అసలు ఆయనకి హేరంబుడు అని ఒక పేరు వినాయకుడికి. హేరంబుడు అంటే తండ్రికి సంతోషాన్ని ఇచ్చేవాడు అని. పెద్ద కొడుకు ఒక్కడే ధర్మ సంతానం, మిగిలినది కామ సంతానం అంటారు. అందుకే పెద్ద కొడుకు ఒక్కడే తండ్రికి పితృకార్యం చేస్తాడు తల్లికి. అటువంటి పెద్ద కొడుకు లోకంలో మర్యాద ఏమిటంటే, తండ్రికి గొప్ప సంతోషం ఏమిటంటే కొడుకు దగ్గర ఉండి, పెద్ద కొడుకు అందులో పక్కనుండి అన్నిటికీ శుభలేఖ మా నాన్నగారి పేరు మీద ఇవ్వండి మహానుభావుడు, అంతేగాని నా పేరు మీద రాయకండి సుమా, నాన్నగారి పేరు మీద రాయండి అని. నాన్నగారండి ఇవాళ ఏం చేయమంటారు, నాన్నగారండి వాళ్ళకి ఎంత ఇమ్మంటారు, నాన్నగారండి వీళ్ళకి ఎంత ఇమ్మంటారు. తను ప్రయోజకుడై కూడా నాన్నగారండి నాన్నగారండి అంటూ తిరుగుతున్నాడు అనుకోండి, తండ్రి పొంగిపోతాడు. హేరంబహ, గణపతి అలా తిరుగుతుంటారు ఎప్పుడు శివుడి దగ్గర. కాబట్టి వినాయకం, విశిష్టమైన నాయకుడైన. కాబట్టి ఎప్పుడు శివుడి పక్కన వినాయకుడు ఉంటాడు. అదే శివుడు శంకరాచార్యుల వారిగా వస్తే పక్కన ఉండడు. అందుకని వినా వినాయకం కాదు. అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి? వినాయక అన్న నామం అమరకోశంలో బుద్ధుడికి ఉంది, తథాగతుడికి. ఆయనకి వినాయక అని పేరు. తథాగతుడు రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడే, ఆయన బౌద్ధమత ప్రచారం చేశాడు. బౌద్ధమతం సనాతన ధర్మానికి వ్యతిరేకం కాబట్టి ఆ బౌద్ధమతం శూన్యవాద ప్రచారం చేసింది. సనాతన ధర్మ ప్రచారం చేయడానికి వచ్చిన శంకరాచార్యుల వారి యొక్క వాదము ముందు నిలబడలేక ఆయన ఏమీ ఎత్తి చూపించలేదు, తప్పు చెప్పలేదు. కానీ నిష్కారణంగా సనాతన ధర్మంలో తప్పులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ నోరు మూయించడానికి శంకరులు మాట్లాడారు. ఆయన ప్రజ్ఞకి తట్టుకోలేక భారతదేశాన్ని విడిచిపెట్టి బౌద్ధం పారిపోయింది కాబట్టి శంకరులుంటే తథాగతుడు నిలబడలేకపోయాడు. కాబట్టి బుద్ధుడు వినా వినాయకం, బౌద్ధం వెళ్ళిపోయింది శంకరులు వస్తే. కాబట్టి వినా వినాయకం అపూర్వ శంకరం. ఆ శంకరుడి గురించి మాకు తెలుసు, ఇలాంటి శంకరుడి గురించి మాకు తెలియదు అసలు. ఆదిశంకరా నీవు అపూర్వ శంకరుడవి. ఆ శంకరుడి గురించి ఎన్ని రూపాలో, 64 లీలామూర్తులు మేము విన్నాం, చదువుకున్నాం, నమస్కారాలు చేశాం. కానీ శంకరా, ఆదిశంకర భగవత్పాద, మీ వంటి శంకరుడి లేడు, మీరే అపూర్వ శంకరులు. ఇంత గొప్ప స్వరూపం మీది. అటువంటి గురువర్యా, మీరే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు గురువుగా మా ముందు కదులుతున్నారు మమ్మల్ని ఉద్ధరించడానికి. ఓ గురు సార్వభౌమా నమస్కారం అనడానికి నమామ్యభోగి పరివార సంపదం నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం అనుగ్రం ఉన్మృతిత కాల లాంఛనం వినా వినాయకం అపూర్వ శంకరం అని స్తోత్రం చేశారు పద్మపాదాచార్యుల వారు. అందుకని మహానుభావుడు పూర్వాశ్రమంలో శంకర, సన్యాసాశ్రమంలో శంకర, పేరు మారని ఏకైక వ్యక్తి శంకర భగవత్పాదుడి. అంత గొప్ప అవతారం. అంటే లోకమునకు శంకరోతీతి శంకర, సుఖాన్ని అందించడానికి వచ్చినటువంటి అవతారం. అటువంటి మహానుభావుడు పుట్టినటువంటి వైశాఖ శుక్ల పంచమి ఇవాళ ఒక్కరోజు రాత్రి గడిచిపోయిందా? రేపు తెల్లవారి 6 అయ్యేటప్పటికీ మనందరం త్రిపుర సుందరి అమ్మవారి గుడికెళ్ళి నిజంగా కూడా అలాగే ఉంటారు. అక్కడ ఉన్నటువంటి శంకర భగవత్పాదుల్ని చూస్తే మహానుభావుణ్ణి ఉన్మృతిత కాల లాంఛనం, ఎక్కడ చిన్న నల్లమచ్చ ఉండదు, అలా ఉంటారు.
ఆ శంకరుల్ని చూసి ప్రణిపాతం చేసి నమస్కారం చేసి అభిషేకం చూసి పల్లకి పట్టుకుని 116 నామములతో పూజ చూసి సంతోషంగా బయలుదేరి రేపు సాయంకాలం మళ్ళీ ప్రవచనం విని చక్కగా శంకరులతో జై జయ శంకర హరహర శంకర అంటూ వెళ్ళి కామాక్షి అమ్మవారి ముందు శంకరుల్ని సన్నిధానం చేయించి అక్కడ 10 శ్లోకాలు సౌందర్యలహరిలో చదువుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఇంటికి వెడతాం. ఇక ప్రత్యేకంగా కార్యక్రమం గురించి చెప్పక్కర్లేదు, ఉపన్యాసంలోనే చెప్పేశాను. మీకు ఎవరికి ఇక ప్రత్యేకంగా చెప్పాలని నేను అనుకోవట్లేదు, మీకు అందరికీ అర్థమైంది. రేపు 6 అయ్యేటప్పటికే ముందే పంచకట్టుకుని త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయానికి రండి. ఇప్పుడు నేను మంగళం చెప్పిన తర్వాత తోటకాష్టకంతో శంకర భగవత్పాదులకి నమస్కారం చేసి అప్పుడు బయలుదేరదాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.